ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. హలో 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 మైక్ చెక్. ఇంకొచ్చు. హలో మైక్ చెక్. హలో హలో రైట్. సాయి రైట్. ప్రియమైన దేవుని వర్లారా, కొన్ని మాసాల కొంచెం తగ్గించాలి, హమ్మింగ్ వస్తుంది. హలో కొంచెం పెంచాలి. హలో కొంచెం పెంచాలి. హలో. కొన్ని మాసాల విరామం తర్వాత మరొకసారి మనం ఇక్కడ కూడుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే ఇక విరామం లేకుండా నిర్విరామంగా ఇది కొనసాగాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు కనుక ప్రార్థన చేయండి. దానికంటే ముందుగా బైబిల్ టెస్ట్కి సంబంధించిన కొన్ని విషయాలు అడిగారు కనుక ముందుగానే మీకు ప్యాంప్లెట్స్ ద్వారా అందించినట్టుగా జనవరి 26 ఆదివారం పడింది, రిపబ్లిక్ డే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12, ఇక్కడ 10 సెంటర్లు మాత్రమే ప్రింట్ అయి ఉన్నాయి. సుమారు 12 సెంటర్లలో 12 సెంటర్స్లో వీలైతే 13 సెంటర్లలో కూడా మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ తమిళనాడు ఈ బైబిల్ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది కండక్ట్ చేయడానికి గల ప్రధానమైన ఉద్దేశం, సాధారణంగా బైబిల్ చదవమంటే చాలామంది చదవరు, టైం లేదు, లక్ష కారణాలు చెబుతారు. ఏదైనా ఇలాంటి పరీక్షలు, పోటీలు అనగానే ఆసక్తి పెరిగి చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక బైబిల్ అందరూ చదవాలన్న ఉద్దేశంతో ప్రోత్సహించుటకు మనము చేసిన ప్రయత్నమే ఈ బైబిల్ టెస్ట్. ఇప్పటికే దీని కొరకు అనేక ప్రాంతాల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. అందులో ముఖ్యంగా చాలామంది చెబుతున్నది ఏంటంటే, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, మా ఆవిడ ఎప్పుడు బైబిల్ చదవదండి, ఈ పరీక్ష కొరకు చదువుతోంది, నాకు సంతోషంగా ఉంది అన్న భర్తలు, మా ఆయన ఎప్పుడు బైబిల్ చదవడండి, నా మీద పోటీకి బైబిల్ చదువుతున్నాడు, నాకంటే మార్కులు ఎక్కువ సంపాదించి నేను నీకంటే గొప్పవాడిని టాలెంట్లో అన్న ప్రయత్నంతో వాక్యం చదివే భర్తను చూస్తుంటే నాకు సంతోషంగా ఉందనే భార్యలు ఉన్నారు. మా పిల్లలు ఎప్పుడూ బైబిల్ చదవరండి, చదువు 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 అని, ఈ పరీక్ష వలన మా పిల్లలు బైబిల్ చదువుతున్నారన్న తల్లిదండ్రులు. ఇలాంటి స్పందన వస్తున్నప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం సఫలమవుతుంది, దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు అన్న సూచనలు కనబడుతున్నాయి కనుక ఇది పెట్టుటకు గల ప్రధానమైన కారణం. గనుక ఇది అప్లై చేసుకోవాల్సిన పద్ధతి ఇదంతా కూడా అడిగారు కనుక జనవరి 10 చివరి తేదీ అప్లికేషన్స్ మీరు అందించవలసినటువంటిది. బయట వాళ్ళకైతే, అంటే హైదరాబాదులో మన సర్కిల్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలి, లేదా మన దగ్గరకు వచ్చి వాళ్ళు అప్లై చేయాలి. మీరందరూ కూడా మనందరూ కలిసి పనిచేసే వాళ్ళం కనుక ఉదయం తమ్ముడు విక్కీ ఫోన్ చేసి, అన్న అప్లికేషన్లు మీరు ఇక్కడికే ఒకవేళ ఏర్పాటు చేయగలిగితే మన వాళ్ళు ఇక్కడ చాలామంది ఇక్కడే ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తారు కనుక దయచేసి అప్లికేషన్స్ తెప్పించండి అని అడిగినప్పుడు మీ కొరకు అప్లికేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదైన తర్వాత ఒకవేళ ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 2 కలర్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ తీసుకొని విక్కీని కానీ బెంజమిన్ని కానీ మీరు మీట్ అవ్వండి. వాళ్ళకి ఎలా సబ్మిట్ చేయాలి,
వాళ్ళు ఏం చేయాలనేది నేను వాళ్ళకి చెబుతాను. మరి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అది జోసెఫ్, కానీ జోసెఫ్, విక్కీ ఆర్ బెంజమిన్ వీళ్ళని మీట్ అవ్వండి. ఇకపోతే ఈ ప్రాంతంలో థామస్ గారి గృహం నందు జరుగుతున్నటువంటి పరిచర్య ఇక మీదట ఆగకుండా జరగాలని వారు కూడా కోరుతున్నారు కనుక, దట్టు ప్రతి శనివారం, అంటే ప్రతి మాసంలో శనివారం డేట్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని అడిగారు కనుక, ఇక మీదట ప్రతి మాసం 3వ శనివారం ఇక్కడ క్లాస్ జరుగుతుంది. ప్రతి మాసం 3వ శనివారం జరుగుతుంది. ఇక మీరు ఫిక్స్ అయిపోండి. ప్యాంఫ్లెట్లు అందినా అందకపోయినా, ఎస్ఎంఎస్లు వచ్చినా, కాల్ వచ్చినా రాకున్నా మీరు పరుగు పొరని ఇక్కడ చేరుకోవాలి. కనుక 2014లో 12 నెలలు ఉంటాయి. 12 నెలలకు సంబంధించిన ఆహ్వానం 2013లోనే జరిగిపోయింది. రైట్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం నేటి కార్యక్రమం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలు మరొక్కసారి ఈ ప్రాంతపు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి మీ వాక్యం అందించాలన్న ఆశతో చేరి ఉండగా, ఈ సభను ఏర్పాటు చేసి ఉండగా సదస్సును దీవించమని, ప్రతి విషయంలో కూడా మీరే మహిమ పొందమని, ఈ మాటలు తండ్రి మీ పిల్లల హృదయాల్లో చేరి భద్రపరచబడి, ఈ మాటల ద్వారా మీ పిల్లలందరూ మీకు ఎక్కువగా దగ్గరయ్యే అవకాశాన్ని కల్పించమని కోరుతూ, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా మీరు స్విచ్ ఆఫ్ చేసి ఇబ్బంది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఈ మాటల కొరకు సహకరించి, ఆలకించి, ఆలోచించి, ఈ మాటలలోని ప్రతి సారాంశాన్ని అర్థం చేసుకొని మీ జీవితాలను దేవుని ఎదుట ఇంకా మెరుగుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ అందరికీ ప్రభు అయిన యేసు స్వామి వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు. ఈ రాత్రి మనందరం కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని బైబిల్లో నుంచి ఆలోచించబోతున్నాం. ఈరోజు మన అంశం వశీకరణం. ఈరోజు మన అంశం వశీకరణం. ఈ అంశాన్ని, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము సమాజంలో జరిగే పరిస్థితులను కూడా ఆలోచిస్తూ, వాస్తవాలను అర్థం చేసుకుంటూ, తద్వారా దేవునికి ఎక్కువగా దగ్గరయ్యే ప్రయాణం చేద్దామని కోరుతున్నాను. ఆలోచించండి. ఈ ప్రపంచంలో 700 నుండి 750 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. మన ప్రపంచ జనాభా పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు కోటాను కోట్లుగా బ్రతుకుతున్న ఈ ప్రపంచ మానవాళిలో ప్రతి ఒక్కరికి తెలియకుండానే ఒక ప్రత్యేకమైన గుణం అలవాటుగా వచ్చేస్తుంటుంది. వచ్చేవారు వచ్చి కూర్చుంటుంటారు. మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వాక్యం కొంచెం ముందుకు జరగండి అమ్మా. లోకల్ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, సుదూర ప్రాంతం నుంచి వచ్చిన తమ్ముళ్లకు స్థలం లేకపోతే మీరు కొంచెం సహకరించి వాళ్ళకి స్థలం ఇవ్వండి. కొంచెం లేండి అన్న, కొంచెం లేవండి. బెంజమిన్, పెద్దగా ఉంది కదా, పరిచేయండి. మీలో ఎంతమంది శంషాబాద్ పరిసర ప్రాంతం నుంచి వచ్చారు? చేయొద్దండి. శంషాబాద్ పరిసర ప్రాంతాలు. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాల నానాజీపూర్, ఈ ప్రాంతాలు, మల్కారం, నానాజీపూర్ నుంచి వచ్చారు. ఒక పాట నాకు గుర్తొస్తుందండి. శంషాబాద్ అనుకోగానే నాకు ఒక పాట గుర్తొస్తుంది. అవని అంత ఆయనదే, తెలుసా ఈ పాట? అవని అంత ఆయనదే,
అయినా స్థలం ఏది? తర్వాత ఏంటి? అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది అన్నట్టుగా శంషాబాద్లో సోదరుడు యోనా గారు అనేక మందికి సువార్తను అందించాలని ప్రయత్నిస్తూ కష్టపడుతుంటే మల్కారం, నానాజీపూర్, మిగిలినటువంటి ప్రాంతాల్లో చాలామంది ఇలాంటి యవనస్తులందరూ కూడా ముందుకు వస్తున్నారు. అయితే శంషాబాదులో సెంటర్లో జరిగే ఆ కార్యక్రమం కాస్త ఆగిపోయింది. దానికి కారణం ఏంటంటే స్థలం లేక. ఆల్రెడీ రెగ్యులర్గా జరుగుతున్న స్థలము అందుబాటులో లేక. అది ఎందుకు అందుబాటులో లేదనేది దేవునికి తెలుసు. గనుక వచ్చినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి నేను అభినందిస్తూ, యోనా అన్నకు మీరు ఇంకెక్కువగా మీ ప్రోత్సాహాన్ని అందించి మీరందరూ కలిసి ఒక్కడు ఇన్ని గ్రామాలలో ఉండే మీ అందరికీ వాక్యాన్ని అందించగలుగుతున్నాడంటే మీరు ఇంకెక్కువగా అన్నతో మీరు కలిసి పనిచేసి శంషాబాద్ మెయిన్ సెంటర్లో, అంటే ఒక స్థలం లేక ఆగిపోవడం అనేది చాలా భయంకరం. కనుక మీరందరూ కలిస్తే శంషాబాద్లో మీరు తిరిగి మన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సినంత ఏం లేదంటే, మీరు చేయాల్సినంత ఏంటంటే అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఏం చేద్దామని అడగండి. ఏం చేద్దాం అన్న చెబుతాడు. అంతే, మీరేం చేయకండి. ఓకే, రైట్, వెళ్దాం. జాగ్రత్తగా విందాం. ఇక పసితనము నుంచే, పసిప్రాయము నుంచే, పాలబుగ్గలు ఇంకా వెళ్ళకముందే 32 పళ్ళు అంటే పళ్ళ ప్రారంభం ఇంకా అవ్వకముందే మనిషికి కొన్ని గుణాలు అలవాటైపోతాయి. కొన్ని గుణాలు తెలియకుండానే వస్తాయి. అందులో ఒకటి ఏంటంటే పసిబిడ్డ గురించి మాట్లాడుతున్నాను. పసిబిడ్డ అమ్మను గుర్తుపట్టే నెలలు వస్తాయి. ఒక 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు మా అమ్మ అని గుర్తుపడతాడు. రోజుకి అది కాస్త ఏ స్థాయికి ఎదుగుతుందంటే అమ్మ పక్కన ఎవరు కూర్చున్నా సహించలేడు. అవునంటారు కదా అమ్మలు, చెప్పండి. అవును, చివరికి నాన్న కూర్చున్న ఒప్పుకోడు. అంటే ఈడి హవా నడుస్తుంటుంది అలా అమ్మ దగ్గర. మా అమ్మ నాకే, నేను మాత్రమే ఉండాలి మా అమ్మ ఒడిలో. నేను పెద్ద కొడుకు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత చిన్నోడు వస్తాడు. ఇప్పుడు వీడి హవా నడుస్తుంది. వీడి హవా ఎట్లా నడుస్తుందంటే అమ్మ దగ్గర నాన్న ఉండకూడదు, చివరికి అమ్మ దగ్గర అన్న కూడా ఉండకూడదు, వీడే ఉండాలి. ఈ గుణాన్ని మీరు క్యాచ్ చేయాలి. రాత్రి ఈ గుణాన్ని క్యాచ్ చేయాలి. తమ్ముడు ఉన్నాడని పెద్దోడు ఏడుస్తుంటాడు, అన్న వచ్చాడని చిన్నోడు ఏడుస్తుంటాడు. ఎప్పుడు మా అమ్మ దగ్గర నేనే ఉండాలి, ఎప్పుడు మా నాన్న దగ్గర నేనే ఉండాలి. ఈ తత్వం మనకు ముద్దొస్తుంది. పిల్లలు అలా కొట్లాడుకుంటుంటే ఏడుస్తుంటే మనకు ముద్దొస్తుంది. అది ముద్దొచ్చే ప్రాయం అది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే పసిపిల్లలను పక్కన పెడితే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎప్పుడు ఆ పసిప్రాయంలో అనుకోరులేండి. ఎదుగుతుండగా పిల్లలు ఒక యవన ప్రాయంలోకి వచ్చేసరికి, యవన ప్రాయంలో అడుగు పెడుతుండే ఆ సమయానికి తల్లిదండ్రులకు ఎక్కడో లేని ఒక టెన్షన్ మొదలవుతుంది. ఆ టెన్షన్ ఏంటంటే ఎక్కడ నా కొడుకు, ఎక్కడ నా బిడ్డ నాకు దూరం అయిపోతుందేమో అన్న టెన్షన్ తండ్రులకు మొదలవుతుంది. 10th వరకు ఓకే, పర్లేదు, ధైర్యంగానే ఉంటారు. 10th దాటిందా అనుమానాలు వస్తాయి పేరెంట్స్కి. ఏంటి అనుమానాలు? ఎక్కడ పిల్లలు లోకంలో కలిసిపోయి, ఎక్కడ పిల్లలు అబ్బాయి అయితే తన ఆలోచనలలోకి వెళ్ళిపోయి నాకు దూరం అవుతాడేమో అని తల్లి బాధపడుతుంటుంది. అమ్మాయిల గురించి తల్లులు బాధపడుతుంటారు, తండ్రులు బాధపడుతుంటారు. పిల్లలు మాకు దూరం అయిపోతారేమో అన్న చిన్న బాధ తల్లిదండ్రులకి ఈ యవన ప్రాయంలో అడుగు పెడుతుండే ఆ సమయంలో తల్లిదండ్రులు భయపడుతుంటారు. మా అమ్మ నాకు దూరం అవుతుంది, వేరే వాళ్ళు వచ్చేసారని పసిబిడ్డగా ఈ బిడ్డ బాధపడ్డాడు ఒకరోజు. ఈ బిడ్డ నాకు దూరం అవుతాడేమో అని మరొక ప్రాయంలో తల్లి బాధపడుతోంది, తండ్రి బాధపడుతున్నాడు. ఎప్పుడూ ఒకరు మా వద్దనే ఉండాలి, మా దగ్గరే ఉండాలి, మాకే చెందాలి. ఇది మనిషికి ఆయా సమయాల్లో బయటపడుతుంటుంది నైజం.
చివరికి వీడు ఒకప్పుడు ఏడిచాడు అమ్మ కావాలని బిడ్డ. వీడికి వయసు రాగానే పెరిగి పెద్దవాడైన తర్వాత వివాహము ఆ ఏజ్ రాగానే వాడికి పెళ్లి చేస్తారు. ప్రాక్టికల్గా మీరు ఆలోచించాలని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెబుతున్నాను. పెళ్ళి అయిన తర్వాత 1 నెల నడుస్తుంది బాగానే, అంత గోలగోల, బంధువులు ఇవంతా ఫ్రీ అవ్వాలంటే కనీసం 1 నెల పడుతుంది. ఈ నెల అయిన తర్వాత ఒక 5 నెలలు, 6 నెలలు, 7, 8, 9 రాగానే ఇప్పుడు టెన్షన్ ఎవరికి వస్తుంటుంది చెప్పండి, మీరే గెస్ చేయాలి. ఇప్పుడు టెన్షన్ ఎవరికి మొదలవుతుంది? అమ్మకి కాదు, కోడలికి కాదు, అత్తకి కాదు, కోడలికి కాదు, మధ్యలో ఒకడు ఉన్నాడు. ఈడికి టెన్షన్లు మొదలవుతాయి. ఎందుకంటే ఎవరిని బ్యాలెన్స్ చేయాలి, అమ్మనా భార్యనా? కొన్ని సందర్భాల్లో భార్యకి చెప్పుకోలేడు, కొన్ని సందర్భాల్లో అమ్మకు చెప్పుకోలేడు. ఇలాంటి పరిస్థితి అయ్యగారికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతాను. ఎప్పుడైనా ప్రాక్టికల్గా బయట మార్కెట్ నుంచి దాన్ని కవర్ తెచ్చాడు అనుకోండి, కవర్ తెచ్చాడు, ఏదో పూలు, పండ్లు, కాయలు ఏదో తెచ్చాడు, అమాయకంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అడుగు పెట్టగానే ఇంట్లో ఇప్పుడు 2 ఉంటారు. ఒకప్పుడు ఒకరే అమ్మనే, ఇప్పుడు 2 ఉన్నారు. ఉండేసరికి అమ్మేమో పడమరన కూర్చొని ఉంటుంది, స్వెటర్ కుట్టుకుంటూ. కొడుకు అడుగు పెట్టగానే ఇప్పుడు పలకరించదు, గమనిస్తుంటుంది. ఈడొచ్చాడు, చేతిలో కవర్. ఇంతకీ అమ్మ ఆలోచనలు ఏముంటాయి చెప్పండి? ఇంతకీ ఈడు కవర్ నా చేతిలో పెడతాడా, అది ఎక్కడ కవర్ ఎవరి చేతిలో పెడతాడు కవర్ అనేది ఇప్పుడు అమ్మ గమనిస్తుంటుంది. ఈడు అడ్డంగా దొరుకుతాడు, ఇమ్మీడియట్గా వెళ్ళి భార్య చేతిలో పెడతాడు. పెట్టగానే మొదలవుతుందండి అప్పుడు నుంచి వారు. ఏంటనుకుంటున్నారు అది? అప్పుడు అమ్మ పసిగడుతుంది. చిన్నప్పటి నుంచి నేను కని పెంచి పోషించి ఆడి కొరకు ఎన్నిసార్లు నేను కడుపు కాల్చుకొని ఈయన కొరకు నేను చేస్తే ఈరోజు నిన్న కాక మొన్న వచ్చి అప్పుడే ఈయన తిప్పేసుకుంది అనుకుంటుందా అనుకోదా చెప్పండి అమ్మ? 100%. మళ్ళీ పెళ్లి చేసింది నువ్వేగా. అమ్మతో మాట్లాడుతున్నా నేను. పెళ్లి చేసింది నువ్వేగా. నేనే. సంబంధం చూసింది నువ్వేగా. అయినా నేనే. మరి ప్రాబ్లం ఏంటి నీకంటే? ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నా కొడుకు చెప్పండి నాకు దూరం అవుతున్నాడని ఒక చిన్న బాధ. అట్లా కాదమ్మా, ఏదో పొరపాటున పెట్టానని కొడుకు అంటాడు. నువ్వు లేరా, నాకు తెలుసు, మారిపోయావు అని అంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో మీరు గమనించవలసింది, నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక వ్యక్తి నాకే చెందాలి, ఒక వ్యక్తి నా వద్దనే ఉండాలి, ఒక వ్యక్తి తన ఆలోచనలు తన ఇష్టాలు ఎప్పుడు నాపైనే ఉండాలి. ఈ తత్వం మనుషుల్లో మీకు కనబడుతుంది, చూడండి, గమనించండి అని చెబుతున్నాను నేను. అదే మీరు గమనించాల్సింది. భర్త అంటే ఎంతో ఇష్టం కనుక భర్త మనసులో ఎప్పుడు నేనే ఉండాలని భార్య ఆలోచిస్తూ భర్తకి ఇష్టమైన వాటిని వండడాలు, భర్తకి ఇష్టమైన వాటిని చేయడాలు మనం గమనిస్తుంటాం. భార్య కలాపాలు. ఇది కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్. కొద్దిసేపు కుటుంబంలో నుంచి బయటకు వస్తే, కుటుంబ వ్యవస్థలో నుంచి బయటకు వస్తే వ్యాపారస్తులు వీళ్ళు కూడా కస్టమర్లను ఆకర్షించుకోవడానికి, గమనించండి కుటుంబంలో ఏం జరిగింది? భర్త ఎప్పుడు నా గురించి ఆలోచించాలి, మరొకరి గురించి ఆలోచించకూడదని, భర్త మనసులో ఎప్పుడు నేనే ఉండాలని భర్తకి ఇష్టమైన వాటిని చేస్తూ భార్య జీవితాన్ని గడుపుతుంటుంది. అది అన్యాయం అని అనట్లేదు నేను. ఆలోచన మీరు గమనించండి అని చెబుతున్నాను. భర్త ఎప్పుడు తన వశంలోనే ఉండాలని, నా పదజాలాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. భర్త ఎప్పుడు నా వశంలో ఉండాలని. నా వశము అంటే అది నెగిటివ్గా ఆలోచించకండి. ఎప్పుడు నా గురించి నా ఆలోచనల్లో ఉండాలి, మరే ఇతర ఆలోచనలతో ఆయన ఉండకూడదు. అది ఆవిడ ఆలోచన, మంచిది. బయటికి వెళ్ళిపోతే ఈ బిజినెస్ పీపుల్, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకర్షించుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు, రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ప్రత్యేకించి ఇది క్రిస్మస్ సీజన్గా పిలువబడుతుంది కనుక మీరు హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా బ్యానర్లు కనపడుతుంటాయి. ఆ బ్యానర్లో ఏముంటుంది చెప్పండి? క్రిస్మస్ ఆఫర్. ఇందాక నేను హైదరాబాద్లో, అదే మీ ప్రాంతానికి ఇక్కడికి వస్తుంటే సిటీ సెంటర్లో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్స్లో ఎక్కడ చూసినా బయట స్టార్లు ఎందుకు పెట్టారంటే అర్థమైంది వాళ్ళకి. ఏంటి? ఇది క్రిస్మస్ సీజన్ కనుక
క్రైస్తవులు ఎక్కువగా షాపింగ్ చేస్తారు కనుక వారిని ఆకర్షించాలంటే, వారిని ఆకర్షించి వారిని మా షాపింగ్ మాల్కు రప్పించాలంటే వారు ఆకర్షింపబడే విధంగా నేను ఏదైనా బయట పెట్టాలని ఎక్కడ చూసినా స్టార్లు పెట్టారు, ఎక్కడ చూసినా లైట్లు పెట్టారు, ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు పెట్టారు. బయట క్రిస్మస్ ఆఫర్ అని అంటాడు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నాడు, 50% ఆఫర్ అన్నాడు. ఎన్నో ఆఫర్లు ప్రతి వ్యాపార సంస్థలు ప్రకటించాయి. ఈ ప్రయత్నంలో వాళ్ళ మనసు మీరు గమనిస్తే, కస్టమర్లు ఎప్పుడు మా షాపింగ్ మాల్కే రావాలి, కస్టమర్లు ఎప్పుడు మా వస్త్ర ప్రపంచంలోనే వస్త్రాలు కొనాలి, కస్టమర్లు ఎప్పుడు మా బేకరీలోనే కేకులు కొనాలి, కస్టమర్లు ఎప్పుడు మా వద్దకే రావాలి అంటే కస్టమర్లు ఎప్పుడు మా వశంలోనే ఉండాలి అన్న ఆలోచన వ్యాపారవేత్తలలో, వ్యాపార సంస్థలలో మన కంటికి కనపడుతుంది. మర్చిపోకండి, మన పాఠం వశీకరణం. కస్టమర్లు వారి వశంలో ఉండాలన్న ప్రయత్నం వ్యాపారవేత్తలలో కనపడుతుంది. ఇది వ్యాపార ఫ్యామిలీ సిస్టమ్, కుటుంబ వ్యవస్థ బయటకు వచ్చేస్తే వ్యాపార వ్యవస్థ. చిన్న కిరాణా కొట్టు నుంచి మీరు గమనించండి, కిరాణా కొట్టు మనము ప్రతిసారి ప్రతి వస్తువుకి మనము షాపింగ్ మాల్కి ఏమి వెళ్ళాం, పెద్ద పెద్ద వాటికి. కిరాణా కొట్లు ఆలోచిస్తే ఒక కస్టమర్ అలవాటు పడిన తర్వాత పొరపాటున ఈ అలవాటైన కస్టమర్ వాళ్ళ దగ్గర రెగ్యులర్గా వచ్చే కస్టమర్ వేరే దుకాణంలో వేరే కిరాణా కొట్లో కనపడ్డాడు అనుకోండి, ఇదిగడ తట్టుకోలేడు. మీరు గమనించారా? అసలు తట్టుకోలేడు. మీరు దేనికో వెళ్ళింటారు, ఏదో ఒక రీఛార్జ్ కూపన్ కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి, అక్కడికి ఇదిగాడు అనుకుంటాడు అప్పుకైతే మా కొట్టుకొచ్చాడు, డబ్బులకైతే అక్కడికి వెళ్ళాడని నెక్స్ట్ టైం నిన్ను నిలదీస్తాడు కంపల్సరీగా. ఏమని, ఏంటండి అప్పుకైతే మా దగ్గరకు వచ్చావు, పక్కన నువ్వు మళ్ళీ డబ్బులు పెట్టి అక్కడ కొంటున్నావు, ఏంటి సంగతి అని అడుగుతాడు. చిన్ని కొట్ల నుంచి, చిన్ని దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఈ నైజం, ఈ తత్వం మీరెప్పుడు మా వశంలో ఉండాలి, అది మన కంటికి కనపడుతుంది. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాను మీతో, బయట వ్యాపార వ్యవస్థ గురించి మాట్లాడాను. కేవలం బట్టల గురించి కాదు, కేవలము జనరల్ స్టోర్స్ గురించి మాట్లాడలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాపార కైండ్ ఆఫ్ బిజినెస్, అంటే ప్రతి వ్యాపార కేంద్రం గురించి, ప్రతి రకమైన వ్యాపారం గురించి మీరు ఆలోచించండి. సెల్ ఫోన్స్ అంటారా, లేకపోతే బట్టలు అంటారా, మీరు ఉపయోగించే ప్రతి వస్తువు, ప్రతి కంపెనీ తయారీదారులు ఎవరైతే ఉన్నారో మా ప్రోడక్ట్సే కొనాలి, మా వస్తువులే కొనాలి కస్టమర్లు అని మిమ్మును వారి వశం చేసుకోవడానికి, మిమ్మల్ని ఆకర్షించుటకు ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఇది మీరు గమనించాలి. దయచేసి నా మాటలు క్యాచ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఒక ఎయిర్టెల్ వాడు అనుకుంటాడు అందరూ ఎయిర్టెలే వాడాలనుకొని ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తాడు. రిలయన్స్ అలానే అనుకుంటారు, రిలయన్స్ వారు, ఐడియా అలానే అనుకుంటారు, ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు. ఇక రాజకీయాల్లోనికి వెళ్దాం కొద్దిసేపు. రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్. రాజకీయంలో ఏం జరుగుతుంటుంది చెప్పండి? ప్రతి పార్టీ వారు మన దగ్గరకు వస్తారు, ప్రజలను ఆకర్షించడానికి ఎన్నో వాగ్దానాలు చేస్తారు. త్వరలో ఏం రాబోతుంది? ఎలక్షన్స్ ముందు ఇక ఎన్ని ఆఫర్లు వస్తాయి మీరు వినండి. ఇక వెయిట్ చేయండి, ఇంకో నెల రోజులు ఆగితే ఎన్నో ఆఫర్లు వస్తాయి మీకు. క్రిస్మస్ ఆఫర్ కాదు అది, ఎలక్షన్ల ఆఫర్లు అవి. ఎలక్షన్ల ఆఫర్లు. మా పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు బలాందిస్తాం అని ప్రతి పార్టీ వాళ్ళు చెబుతారు. ప్రతి పార్టీ వాళ్ళు చెబుతారు, వడ్డీ రేట్లు తగ్గిస్తాం, అప్పులు తీర్చేస్తాం, అప్పులు మాఫీ చేస్తాం, కరెంటు బిల్లు తగ్గిస్తాం, కూరగాయల ధరలు తగ్గిస్తాం, గ్యాస్ ధర తగ్గుతుంది. ఏంటి ఈ మాటలన్నీ దేనికి? ఇవన్నీ మన అవసరాలు కనుక, ఆ అవసరాలు మనకు తీరుతాయేమో అన్న ఆశతో మనం ఓటేసి వారిని గెలిపిస్తామని ప్రజలను వారి వశంలో పెట్టుకొనుటకు రాజకీయ పార్టీలు ముందుకు వస్తుంటాయి. వశీకరణం. మనలను మరొకరు వారి వశంలో పెట్టుకొనుటకు ఒక కుటుంబము నుంచి, వ్యాపారము నుంచి, రాజకీయం వరకు ఈ ప్రయత్నం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుందని దయచేసి మీరు గమనించండి. ఇలాగ మీరు అన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా
ఒకటి తెలియకుండానే మన మధ్య జరుగుతోంది. అదేందనుకుంటున్నారు? వశీకరణం. అంటే ఒకరి వశంలో మనం ఉండడం, ఒకరి కంట్రోల్లో మనం ఉండడం, ఒకరి ఆలోచనల్లో మనం ఉండడం, ఒకరి మనసులో మనం ఉండడం. ఒకదాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనుకోండి, డబ్బు గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనుకోండి, చెప్పండి మీరు దేని వశీకరణంలో ఉన్నారు? ఇప్పుడు డబ్బు వశీకరణంలో ఉన్నారు. భార్య గురించి ఆలోచిస్తుంటే భార్య వశంలో ఉన్నారు. తప్పనట్లేదు, నేను భార్య గురించి ఆలోచించడం తప్పనట్లేదు, నేను జనరల్గా చెబుతున్నాను మీకు. మీ మనసులో దేని గురించి అయితే మీరు ఎక్కువ ఆలోచిస్తుంటారో ఖచ్చితంగా దాని వశీకరణలో మీరు ఉన్నారని మీరు భావించాలి. ఆల్రెడీ అది లేదా ఆ వ్యక్తి, ఆ వస్తువు కానీ లేదా ఆ వ్యక్తి కానీ మిమ్మును వారి వశములోనికి తెచ్చేసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతున్న పరిస్థితి. రైట్. ఇక్కడ వరకు మనం జనరల్గా ఆలోచించిన విషయం అర్థమైపోతుంది. అయితే ఈ ప్రపంచానికి తెలియనిది ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. బైబిల్ వరకు రాకుండా మనం ఆలోచిస్తే ఇవన్నీ జనరల్గా అర్థమైపోయాయి. కానీ ఈ ప్రపంచానికి తెలియని ఒక సత్యాన్ని తెలియజేయుటకే యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. నేనే మార్గం, నేనే సత్యం అని అన్నాడు ఆయన. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నోటి నుంచి వెలువడిన ప్రతి మాట సత్యం. ఇది ప్రత్యేకించి ఇది క్రిస్మస్ సీజన్ కనుక యేసుప్రభు వచ్చాడని ఆనందించడం, యేసుప్రభు పుట్టాడని మనం బట్టలు కొనుక్కొని, మనం కేకులు కొనుక్కొని మనం ఆనందించడం వెరీ గుడ్, ఓకే, అంతవరకు ఓకే. మీరు బట్టలు కొనుక్కుంటే దేవుడేం ఫీల్ కాడు, మీరు తిండి తింటే దేవుడేం ఫీల్ కాడు. కాకపోతే ఆయన వచ్చిన కారణం మీకు అర్థం కాకుండా పేరుకు మాత్రమే ప్రభు పేరు చెప్పి పండగ మనం చేసుకొని బ్రతికేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది మాత్రం ఒకటి ఉంది. యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఒకరోజు పిలాతు అన్న గవర్నర్ ఎదుట నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిలబడినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, తీయండి ప్లీజ్ బైబిల్స్. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 చూద్దాం ప్రియులారా. 37, 38 తీసారా? యోహాను సువార్త 18, 37, 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసుప్రభు వారు, నీవన్నట్టు నేను రాజునే అని చెప్పి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. చూడండి అక్కడ, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అంటున్నాడు. అంటే ఈ లోకానికి నేను వచ్చింది సత్యాన్ని తెలియజేయటకు. ఆయన పుట్టినప్పటి నుంచి శిలువలో మరణించేంత వరకు ఎన్నో సత్యాలు చెప్పాడు. తిరిగి లేచిన తర్వాత కూడా ఎన్నో సత్యాలు చెప్పాడు. ఆయన చెప్పిన సత్యాలలో ఈరోజు ఒక సత్యాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ సత్యం యేసుప్రభు వారు మాత్రమే లోకానికి తెలియజేసిన సత్యం. ఆయన చెప్పకపోయి ఉంటే, ఆయన మాటలే కనుక బైబిల్లో లేకపోయి ఉంటే, బైబిల్ అనేది ఈరోజు సమాజంలోనికి రాకపోయి ఉంటే, అది మన చేతుల్లో లేకపోయి ఉంటే, ఈరోజు ఈ సత్యాలు మనకు తెలిసేవి కావు. అవి ఎలాంటి సత్యాలంటే నేను చెబుతున్నాను, మీరు చదువుకునే పాఠశాలల్లో లేని సత్యాలు, మీరు చదువుకునే కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో లేని సత్యాలు, కోటి విద్యలని మనం పిలుచుకుంటున్న ఈ కోటి విద్యలలో ఎక్కడ ఏ చదువులో లేని సత్యాలే యేసుప్రభు వారి నోట నుంచి వెలువడిన సత్యాలు. రచయితలు లక్షలలో ఉంటే ఈ ప్రపంచంలో పుస్తకాలు కోట్లలో ఉన్నాయని మర్చిపోకండి. కోటాను కోట్ల పుస్తకాలలో ఒక బైబిల్లో తప్ప ఎక్కడ లేని సత్యాలే యేసుప్రభు వారి మాటలు ఉన్నటువంటి బైబిల్లోని సత్యాలు. గనక మీరు ఏ చదువుకుంటున్నా, ఏ పని చేస్తున్నా,
మీరు ఏ వయసులో ఉన్నా ఈ సత్యాలు తెలుసుకోకుండా మీరు జీవితంలో నేను కొనసాగుతానంటే సత్యమైన మార్గంలో లేకుండా మీరు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని మాత్రం మర్చిపోకండి. అదే యోహాను సువార్తలో యోహాను గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఆ ప్రభు యొక్క రాక గురించి, ఆయన స్టాండర్డ్ గురించి, ఆయన ఇంపార్టెన్స్ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి మొదటి అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. 5వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇంత దేని గురించి మాట్లాడుతున్నాడు? 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను. ఎవరు ఆయన? పైన మాట్లాడబడుతున్నటువంటి యేసుస్వామి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని ఎవరి గురించి అయితే చెప్పబడిందో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగినని పైన ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆ యేసు ప్రభువు గురించి మాట్లాడుతూ 5వ వచనంలో 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నదే. ఇంతకీ ఈ వెలుగేంటి? యేసు ప్రభులో ఉన్న జీవము, ఆ జీవము మనుషులకు వెలుగట్టున్నాడు. ఇంతకీ ఇదేంటి? ఇది తెలియాలంటే ఒక్కసారి పేతురు గారి దగ్గరికి వెళ్ళేసి వద్దాం. పేతురు గారి మొదటి పత్రిక ప్లీజ్. చీకటిలో ప్రకాశిస్తున్న 2వ పత్రిక, పేతురు గారి 2వ పత్రిక. చీకటిలో ప్రకాశిస్తున్నటువంటి ఈ వెలుగేంటి? మొదటి అధ్యాయము 19వ వచనం ప్రియులారా. పేతురు గారి 2వ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చదవాలి త్వరగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటున్నాడు. ఇంతకీ ఈ వాక్యం ఏంటి? ఈ వాక్యం ఏంటి? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చీకటి గల చోట్ల ప్రకాశిస్తున్నటువంటిది ఏంటి? చీకటి గల చోట్ల ప్రకాశిస్తున్నటువంటిది ఏంటి? బైబిల్లో మీరు చదివిన మాట వాక్యం. ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. ఏంటా వెలుగు అంటున్నారా? అదే పేతురు గారు ఇస్తున్న క్లారిఫికేషన్. ఆ వెలుగే వాక్యం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తోంది. చీకటిలో ప్రకాశిస్తున్న ఆ వెలుగైన వాక్యంపై మీరు లక్ష్యం ఉంచితే అది మీకు మేలు అంటోంది బైబిల్. ఏం చేస్తే మీకు మేలు కలుగుతుంది చెప్పండి? లక్ష్యం ఉంచవలసిన దానిపై లక్ష్యం ఉంచితేనే మీరు లక్ష్యానికి చేరుకోగలరు. ఏంటి మీ లక్ష్యం చెప్పండి? ఇక్కడ కూర్చున్న మీ అందరి లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం ఏంటి? లక్షలు సంపాదించాలన్నా మీ లక్ష్యం? పరలోకం చేరాలన్నదా మీ లక్ష్యం? ఒకవేళ నిత్య జీవాన్ని పొంది పరలోకంలో శాశ్వత కాలం తండ్రితో ఉండాలన్నది మీ లక్ష్యమైతే మీరు లక్ష్యం ఉంచవలసింది వెలుగైన చెప్పండి వాక్యం. ఆ వాక్యమే సత్యం. వాక్యం ఏంటి? యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం. ఆ సత్యం ఉన్న గ్రంథమే మన చేతిలో ఉన్న బైబిల్. అందులో ఉన్న మాటలు యేసుస్వామివి. తండ్రి ఆయనకు అప్పగించి పంపినటువంటి మాటలు అవి. ఈ ప్రపంచమంతా కూడా ఒకరి వశంలో ఒకరుండి బ్రతుకుతున్నారు. సాధారణంగా మనం ఆలోచించిన మనకు తెలిసిన విషయాలే ఇంతవరకు మనం మాట్లాడుకున్న మాటలు. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని ఒక సత్యాన్ని యేసుప్రభు వారు ఎంత చక్కగా వివరించాడో ఆ సత్యంలోనికి ఈరోజు మనం ప్రవేశిద్దాం. ఆ సత్యమైన వాస్తవంలోనికి మనందరం కలిసి ప్రయాణం చేద్దాం కొద్దిసేపు. వశీకరణం.
ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరొకరి వశంలో ఉన్నాడు, అది మనకు తెలిసినది. ఒక సమాజంలో ఒకరి వశములో మరికొంతమంది ఉన్నారు, అది మనకు తెలిసినది. ఒక రాజకీయ వ్యవస్థలో కొంతమంది ఒక పార్టీ వశంలో ఉన్నారు, అది మనకు తెలిసినది. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని ఒక వశీకరణం గురించి యేసుప్రభు ఏం చెప్పాడో మళ్ళీ యోహాను సువార్తకు వచ్చేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని కింద మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని సర్టిఫికెట్ ఇచ్చాడు యేసుప్రభు మనుషుల గురించి. చాలాసార్లు చదివిన మాట, మీకు బాగా తెలిసిన మాట, కానీ ఈరోజు మీరు ఖచ్చితంగా ఆలోచించవలసిన మాట ఇది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని పక్కన అన్నాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి యొక్క అపవాది యొక్క దురాశలు నెరవేర్చుటకు మీరు కోరుచున్నారు. అంత ఈజీగా అర్థమయ్యే మాట కాదు ఇది. అంత ఈజీగా అర్థమయ్యే మాట కాదు. భర్త ఆశలు తీర్చడానికి భార్య ముందుకు వస్తుంది. భర్త వశములో భార్య ఉంది. భార్య కోరికలు తీర్చడానికి భర్త ముందుకు వస్తాడు. భార్య వశంలో భర్త ఉన్నాడు. పలానా వ్యాపార సంస్థ, పలానా బట్టల కేంద్రంలోనే, పలానా వస్త్ర ప్రపంచంలోనే, పలానా షాపింగ్ మాల్లోనే వెళ్తే నాకు మంచివి దొరుకుతాయి అని ఆలోచిస్తున్నాడు ఒక కస్టమర్. ఆ షాపింగ్ మాల్ దాని వశంలో ఉన్నాడు. కానీ ఆయన అంటున్న మాట, మీరు మీ తండ్రి యగు అపవాది యొక్క ఏముంది అక్కడ, దురాశలు అన్నాడు. చూడండి, అపవాదికి ఏమున్నాయని చెబుతున్నాడు చెప్పండి. వాడికి ఉన్నవి ఆశలు కాదు, వానికి ఉన్నవన్నీ దురాశలు. అపవాదికి ఉన్నవి దురాశలైతే ఆ దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. చదవండి ఆ మాట మళ్ళీ 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. తండ్రి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు అంటే వీడు మనకు తండ్రా? అసలు మన తండ్రి ఎవరు? అసలు మనకు జన్మనిచ్చింది ఎవరు? అసలు మనకు బ్రతుకు కారణం ఎవరు? జగత్తు పునాది వేయబడక మునిపే మనం కావాలని కోరుకుంది ఎవరు? అసలు మీరు తండ్రి అని ఎవరిని పిలుస్తున్నారు? మీ పెదవులతో, మీ నోటితో, మీరు చేసే ప్రార్థనలో మీరు అంటున్న మాట, పరలోకమందున్న మా తండ్రి అని దేవుణ్ణి మీరు పిలుస్తున్నారు. మర్చిపోకండి. గర్భఫలము చెప్పండి, దేవుడిచ్చు బహుమానం అని కూడా తెలుసు మీకు. బ్రతుకునిస్తున్నది, జన్మనిస్తున్నది దేవుడు అని తెలిసిన తర్వాత ఆ దేవుణ్ణి మనం నోటితో తండ్రి అని పిలుస్తున్నప్పటికీ, తండ్రి బ్రతుకునిచ్చాడంటే, పరలోకమందున్న దేవుడు మనకు జన్మనిచ్చాడంటే పిల్లల పట్ల ఆయనకున్నవి ఆశలు అని మర్చిపోకండి. ఎందుకంటే బైబిల్లో మనకు కనబడే మాట, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని. 43 యెషయా గ్రంథం 7వ వచనం. చాలా ఫాస్ట్గా ఉండాలి మీరు, బైబిల్ తీయడంలో చాలా ఫాస్ట్గా ఉండాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నేను ముందు చదవాలని ఎప్పుడు కూడా పోటీ పడాలి. ఎవరు ముందు చదువుతారని చూడకూడదు. 43వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనుషులను ఎవరి మహిమ కొరకు సృజించాడు? తన మహిమ కొరకు. అదే అధ్యాయం 21వ వచనం చదవండి. అదే అధ్యాయం 21వ వచనం. ఎవరి నిమిత్తము? నా నిమిత్తం అంటున్నాడు. చూడండి అక్కడ, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటే జనులు నా వారు. జనులు నా నిమిత్తం బ్రతకాలి. ఆ మాటలు ఉన్నటువంటి కొన్ని సందర్భాలు మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం. మీకు తెలిసిన మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలలో ఉన్న భాగం.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో ఉన్న భాగంలో మధ్యలో ఉంటుంది, మనలను ముందుగా తర్వాత తన కోసము నిర్ణయించుకొని అని ఉంటుంది అక్కడ. మనలను ముందుగా తన కోసం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ఆయన నిర్మించుకున్నాడు తల్లి గర్భంలో. మరొకటి మీరు రాసుకుంటున్నారు కనుక, మరొకటి కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 6వ వచనం ప్లీజ్, 6వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8:6 చదువుతాము. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. అది అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఆయన నిమిత్తం మనం ఉన్నామని చూడండి, అండర్లైన్ చేయండి అన్నమాట. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనకు తండ్రి ఒక్కడే, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఆ తండ్రి దేవుడు అని బైబిల్లో ఉంది. మరి యోహాను సువార్త 8:44 ఉన్న మాట ఏంటి? మీరు మీ తండ్రి యగు, చదవండి, అపవాది సంబంధులు అని అంటున్నాడు ఇక్కడ. అసలు తండ్రి దేవుడైతే వీడెప్పుడయ్యాడు మనకు తండ్రి? పరలోకమందున్న తండ్రి ఆశలు మనం చూస్తున్నాం. వారు నా కోసం బ్రతకాలి, నా నిమిత్తం బ్రతకాలి, నా ఆశలు తీర్చాలి. ప్రతి పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఆశలు ఉంటాయి, దురాశలు ఉండవు. నా కొడుకు నేను చక్కగా చదివించాలి, ఆశ, దురాశ కాదు అది. వాడు బాగా చదివిన తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, ఆశనా దురాశనా? అది కూడా ఆశనే. వాడు ఉద్యోగం సంపాదించిన తర్వాత ఒకవేళ మేము పెద్దవారే చేతగాని పరిస్థితిలో ఉంటే వాడు మమ్మల్ని చూసుకోవాలి, ఆశ దురాశ? అది ఆశే. నా కొడుకు మాకు ఒక ఇంద్రభవనాన్ని కట్టించాలి, అది కొంచెం దురాశ. ఇప్పుడు వానికి పెద్ద ఉద్యోగం ఇప్పలేదు, మళ్ళీ కలెక్టర్ చేసింటే ఏదన్నా అది ఆలోచించేవాడు. అంటే తల్లిదండ్రులకు ఆశలు ఉంటాయి. తండ్రి, పరలోకమందున్న దేవుడు మనందరి పట్ల కలిగి ఉన్నవన్నీ కూడా ఆశలు. ఏంటి ఆశలు అంటారా? మనము తన ఎదుట పరిశుద్ధులమును, తర్వాత నిర్దోషులునై ఉండవాలని అన్నది ఆయనకున్న మొట్టమొదటి ఆశ. రెండవది ఏంటంటారా? ఆయనకు దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధతను కోల్పోయి పాపాన్ని పెంచుకొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధులుగా మారారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో, వాళ్ళు దూరం అయిపోయిన వారిని దగ్గర తీసుకొని రావాలి. ఆయనకున్న మరొక ఆశ అది. ఉదాహరణకు యేసుప్రభు పరిశుద్ధురా కాదు చెప్పండి? పాపం ఏమైనా చేశాడా? లేదే. ఆయన పాపం ఎరుగనివాడు, పాపం చేయనివాడు. మరి తన ఎదుట పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా ఉన్నాడు కదా పరలోకంలో. యేసుప్రభు పరలోకంలో ఉన్నాడా? ఉన్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి ఎదుట పరిశుద్ధుడిగా, నిర్దోషిగా బ్రతుకుతున్నాడుగా? ఉన్నాడు. మరి పరలోకాన్ని వదిలి ఇక్కడ ఎందుకు వచ్చాడు? తండ్రికి ఉన్న మరొక ఆశ తీర్చడానికి. తండ్రి ఎదుట పరిశుద్ధుడిగా, నిర్దోషిగా పైన పరలోకంలో ఉన్నాడు. కానీ ఆ తండ్రికి అదొక్కటే సరిపోదు. ఏంటి? ఆయనకు దూరం అయిపోయిన పిల్లలు కోటాను కోట్ల మంది ఉన్నారు. అందుకే యేసుప్రభు మనలను దగ్గర చేయుటకు. ఇంతకు మనమెవరు? మనం ఎవరు చెప్పాలని? మీరు ఏమంటారో వినాలి నేను ఇప్పుడు. మనం ఎవరు చెప్పండి? దేవుని. చూసారా, అన్ని అబద్ధాలే చెబుతారు మీరు. మనం పాపులం, ఇది నిజం. ఎస్ ఆర్ నో? ఎస్, మనం పాపులం. మీరు మళ్ళీ దేవుని పిల్లలు అనకండి. యేసుప్రభు చెప్పాడు మీరు అపవాది పిల్లలని. మళ్ళీ యేసుప్రభు చెప్పిన తర్వాత కూడా నువ్వు తప్పు, నీకు అర్థం కాలేదు ప్రభువా అని అనకూడదు. ఇప్పుడు మనం సీరియస్గా మన పాపులం. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో ఇక చెప్పండి. మీరు చెప్పకపోతే మళ్ళీ నేనే చెప్తాను. పాపులను రక్షించుటకు చెప్పాలి. అది కాదు, దాని తర్వాత ఉన్నది చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎవరు చెప్తారు రెఫరెన్స్? ఇది 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. తిమోతి గారి మొదటి పత్రిక తీయండి, 1వ అధ్యాయము 15వ వచనం.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు ఎక్కడి నుంచి వచ్చాను అడుగుతున్నాను. పరలోకం నుంచి వచ్చాను. పరలోకం నుంచి రావాల్సిన అవసరం ఏముంది? పరలోకంలో పరిశుద్ధుడుగానే ఉన్నాడుగా. పరిశుద్ధుడిగా ఉండడం అన్నది తండ్రికి ఉన్న మొదటి ఆశ. కానీ పరిశుద్ధతను కోల్పోయి పాపులుగా మారిపోయిన వాళ్ళందరూ లోకంలో ఉన్నారు కనుక వారిని రక్షించుటకు తండ్రికి ఉన్న మరొక ఆశను తీర్చుటకే యేసుప్రభు పరలోకానుదులు ఈ లోకానికి వచ్చాడు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడో మీకు అర్థమైంది కనుక, యేసుప్రభు వారి ప్రొఫైల్ మీకు అర్థమైంది కనుక, యేసుప్రభు వారి బ్రతుకు మీకు అర్థమైపోయింది కనుక, యేసుప్రభు వారు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధునిగా ఉంటూ తండ్రిని పెట్టినవాడు. 2, పాపులుగా ఉన్న వారిని రక్షించుటకు ఆయన పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చినవాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 పేతురు 2:21 తీయాలి. క్విక్. ఎప్పుడెప్పుడు చెబుతాడా, ఎప్పుడెప్పుడు నేను తీయాలని పోటీలు పడాలి మీరు. 1 పేతురు 2:21 ఏముంది? ఎంత ఫాస్ట్గా తీస్తున్నారో మీరు. 1 పేతురు 2:21 అది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. అంటే ఇప్పుడు మనం ఎవరి అడుగు జాడల్లో నడుచుకోవాలి చెప్పండి. మనం ఎవరి అడుగు జాడల్లో నడవాలి? యేసుప్రభు అడుగు జాడలో నడవాలి. యేసుప్రభు అడుగు జాడలు నడవడం అంటే ఏంటి? ఆయన బ్రతుకు ఎలాగుందో మన బ్రతుకు అలాగ ఉండాలి. యేసుప్రభు వారి బ్రతుకేంటి? తండ్రి ఎదుట నిర్దోషిగా పరిశుద్ధుడిగా ఉండడం మొదటిది. తండ్రి ఎదుట పాపులుగా మారిన వారిని రక్షించడం రెండవది. ఇప్పుడు మనము కూడా తండ్రి ఆశలు నెరవేర్చాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇంత చక్కగా నేను చెప్పిన తర్వాత మీరు చెప్పకపోతే నేను ఒప్పుకోను. మనము కూడా తండ్రి ఎదుట యేసు ప్రభు వారి వలె పరిశుద్ధులముగా నిర్దోషులుగా ఉండాలి. అది మొదటిది. అక్కడితో అయిపోయిందా? రెండవది ఒకటి ఉంది. ఏంటా రెండవది? నశించిపోతున్న వారికి ఈ వాక్యం అందించి లేదా వాక్యాన్ని అందింపచేసి వారిని కూడా తండ్రి యొద్దకు తీసుకొని రావాలి. ఇది తండ్రి ఆశలు. ఇవి ఆశలు అంటారా, దురాశలు అంటారా చెప్పండి. ఒక తండ్రికి 2 పిల్లలు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతాడు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నాడు. చిన్నోడు మాత్రం అన్నిటికీ అలవాటు పడి లోకంలో కలిసిపోయాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చిన్నోడిని ఏమడుగుతారు? నువ్వన్నా చెప్పురా వాడికి, వాడేమన్నా మారతాడేమో అని చెబుతుంటారు. అంటే పెద్దవాడిగా తల్లిదండ్రులను ఆనంద పెడుతూ నీకున్న మరొక బాధ్యత ఏంటి? చిన్నోడిని దారిలోకి రప్పించాలి. అలాగే దేవుని పిల్లలుగా మనందరం కూడా తండ్రి అభీష్టాన్ని నెరవేరుస్తూ, చిత్తాన్ని నెరవేరుస్తూ మనం పరిశుద్ధులుగా ఉంటూ, అదే ఆయన చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండుటయే ఆయన చిత్తం. ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ నెక్స్ట్ నశించిపోతున్న వారిని తీసుకొని రావాలి. అది ఆశ. మీకు ఆశ అంటే అర్థం ఏంటో తెలియాలి కనుక చెబుతున్నాను. మళ్ళీ దురాశలు అంటే ఏంటి? ఇంతకు దురాశలు ఎవరికి ఉన్నాయి? వీడికి ఉన్నాయి. వీడికి ఆది నుంచి ఉన్నవన్నీ దురాశలే. ఏంటి ఆ దురాశలు అడుగుతారా? పరలోకంలో దేవదూతగా ఉన్నప్పుడు వాడు దేవదూతగా మాత్రం ఉండకుండా మహోన్నతుని సింహాసనమునకు నేను ఎక్కిపోవాలని అనుకున్నాడే. అది ఆశ అంటారా, దురాశ అంటారా చెప్పండి? దురాశ. దేవుని స్థానాన్ని నేను కొట్టేయాలనుకున్నాడే, ఆశ దురాశ. పరలోకం నా చేతుల్లోనికి రావాలనుకున్నాడే, ఆశ దురాశ. ఎన్నో ఆశలతో దేవుడు తన పిల్లలకు జన్మనిస్తే దేవుని పిల్లలైన ఆ పిల్లలను తన వారిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే, ఆశ దురాశ. దురాశ దురాశ. దేవుడు ఆయన చెప్పినట్టుగా కాదు మీరు ఉండవలసింది, నేను చెప్పినట్టుగా మీరు ఉండాలి అని వాడు మన మీద వాడు పెత్తనం చెలాయిస్తున్నాడే, ఆశ దురాశ. దురాశ. తల్లి గర్భమందు తన హస్తాలతో ఈ శరీర అవయవాలను నిర్మించింది ఎవరు? దేవుడు. ఇంతకీ దేహం ఏంటి? ఈ దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయమైన ఈ దేహాన్ని వాడు కబ్జా చేశాడే, ఆశ దురాశ. దురాశ. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమై ఉండదు. దేహం వాడెప్పుడు కబ్జా చేశాడు అని మీరు అనుకుంటుంటారు. ఇన్ని కరెక్ట్ చెప్తున్నాడు, ఇది కూడా కరెక్ట్ చెప్పింటాడులే అని మీరు అనుకోకండి. మీకు అర్థం కావాలి. ఈ దేహము దేవుని ఇల్లు తెలుసు మీకు, దేవుని ఆలయం.
కానీ దేవుని ఆలయమైన దీనిని వాడు ఏం చేశాడు? అసలు దేవుని ఆలయాన్ని వాడు ఏమంటున్నాడో ఒకసారి మీరు మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 12 అనుకుంటాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43. మత్తయి సువార్త 12:43 నుంచి చదువుదాం. అపవిత్రాత్మ అంటే వీడే అపవాది, వాని సైన్యంలో ఉండేటువంటి దురాత్మ. ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనుంది. బయటికి మనుష్యుని వదిలిపోయి బయటికి వెళ్ళిపోయిన దురాత్మ ఇలా అనుకుంటుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటుందో మీరు చదవండి తెలుగులో. 44 చదవండి, మనసు రావట్లేదు మీకు. అందరూ చదవాలి, అది నేను అనేది. నేను వదిలి వచ్చిన నా ఇంటికి. ఆహా, అది ఏమని పేరు పెట్టాడో చదవండి, మీరు అది గమనించాలి. ఇప్పుడు నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అబ్బో అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అంటే దయ్యాల్లో కూడా ఎన్ని దయ్యాలు ఉన్నాయి? మంచి దయ్యాలు ఉన్నాయి, చెడ్డ దయ్యాలు ఉన్నాయి అని అనుకోకండి. చెడ్డ దయ్యాలు, మరీ చెడ్డ దయ్యాలు. తనకంటే మరీ చెడ్డవైన దయ్యాలంటే ఇది మంచిదని కాదు, ఇది చెడ్డదే. ఈ దయ్యం కంటే ఇంకా క్రూరమైన దయ్యాలు ఉన్నాయట. కానీ ఇక్కడ మీరు ఆలోచించవలసింది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేమనుకుంది? నేను వదిలి వచ్చిన, చెప్పండి, నా ఇంటికి. దేని గురించి మాట్లాడుతుంది ఇది? మనిషి శరీరం. ఒక మనిషిని వదిలిపోయి బయటికి వచ్చి 10 మందితో ఏం చెప్పుకుంటుందంటే నా ఇల్లే అది. ఎవరిని చూపించి? మనల్ని చూపించి. అంటే మనిషిని చూపించి నా ఇల్లు అనిందా? మనుషుడున్న ఇల్లుని చూపించి నా ఇల్లు అనిందా? చెప్పండి. కనుక దయ్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనిషిలో ఉంటుందా? మనిషి నివసించే ఇంట్లో ఉంటుందా? మనిషిలో ఉంటుంది. కానీ మనం ఎక్కడ భయపడతాం? దేనికి భయపడతాం? అరే ఆ రూమ్లోకి వెళ్ళకు రోబోయ్, ఆ రూమ్ చాలా డేంజర్ అంటారు. రూమ్ ఎందుకు బాధపడతారు అంటే అది దయ్యాల రూమ్. కొన్ని బంగ్లాలకు మీరు విన్నారో బూత్ బంగ్లా అని పేరు పెడతారు. అంటే దయ్యాలు భూతాలు ఉండే బంగ్లా అది. అందుకే ఆ ఇంటిని ఎవరు కొనరు, అమాయకులు. దయ్యాలు భూతాలు ఆ బంగ్లాలో ఎందుకు ఉంటాయి? ఆ బంగ్లాలో నువ్వు ఉంటే నీలో ఉంటాయి, నువ్వు లేకపోతే అక్కడ దయ్యాలు ఉండవు. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇంటిలోనికి దయ్యం ఎప్పుడు వస్తుందని చెప్పిన మనం వెళ్తేనే. మనుషులు లేని ఇంట్లో దయ్యాలు ఉండవు. ఏమంటే మీకు అర్థం కావాలి, మనుషులు ఎక్కడ ఉంటే చెప్పండి అది. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయి కొత్త ఇంటికి వెళ్ళావా, అవి ఖాళీ చేస్తాయి. అసలు అవి ఇంట్లో ఉంటే కదా ఖాళీ చేసేది. నీలో ఉంది దయ్యం. నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను అనుకొని దాన్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోతున్నావు. అదేమన్నది చెప్పండి? ఒక మనిషిని వదిలిపోయి బయటకు వచ్చి 10 మందితో ఏం చెప్పుకుంటుంది? మనల్ని చూపించి ఆడ నా ఇల్లే, మనల్ని చూపించి. మరి పక్కనున్న దయ్యం అట్లయితే నా ఇల్లు ఒకటి ఉంది, నువ్వు ఆ ఇంట్లోకి రాకు. దయ్యాలు దేనిని ఇల్లు అంటుందో మీరు గమనించండి. దేవుడు దేన్నైతే తన ఇల్లు తన ఆలయం అనుకున్నాడో అది వాడి ఇల్లుగా వాని ఆలయంగా వాడు చేసుకున్నాడంటే, దేవుని సింహాసనాన్ని కొట్టేయాలనుకున్నాడు ఒకప్పుడు, చేత కాలేదు వాడికి. నీ సింహాసనం అయితే నాకు దక్కలేదు, కానీ నువ్వు దేన్నైతే నీ ఆలయం అనుకుంటున్నావో దాన్నైతే నేను చేజిక్కించుకుంటాను అని చేజిక్కించుకున్నాడు దురాశతో. సొమ్మొకరిది అది. ఇది దేవుని సొమ్ము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు. తల్లి గర్భమందు ఆయన హస్తాలు నిర్మించాయి కనుక మనం ఆయన సొత్తు, బ్రతుకునిచ్చింది ఆయన. కానీ వాడు మనల్ని కబ్జా చేసి వాని ఆశలు తీర్చేలా మనల్ని మలిచేశాడు. అసలు విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఎవరి వశంలో ఉన్నామో చెప్పండి. సాతాను వశములో వచ్చేసాం మనం. యేసుప్రభు అంటున్న మాట, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, తర్వాత వాడి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు. అంటే వాడు చెప్పిందే మనం చేస్తున్నామంటే ఇప్పుడు ఎవరి వశీకరణంలోనికి మనం వచ్చామో చెప్పండి.
సాతాను వశీకరణంలో మనం ఉన్నాం. ఈ సత్యం ప్రపంచంలో ఎవరికి తెలియదు. అలాగైతే దయ్యాలు పట్టిన వాళ్ళు జుట్టంతా ఇరువూసుకొని అలా అరిచి ఇలా కేకలేస్తారు కదా అంటే, అది సినిమాల్లో చూసేప్పుడు మీరు చూసి చాలామంది దానికి అలా తెలియకుండానే మానసికంగా గురై చేస్తున్న పనులు. కానీ దయ్యం మనిషిని ఎలా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందో, తన వశములోనికి ఒకరిని రప్పించుకున్నట్టు జాగ్రత్తగా వినాలి. మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. నేను అపవాది దురాశలు ఎక్కడ నెరవేరుస్తున్నాను, అపవాది దురాశలు నేనెక్కడ నెరవేరుస్తున్నాను మీకు డౌట్ వస్తుంది. కంపల్సరీగా రావాలి. ఎలా మీరు నెరవేరుస్తున్నారో మీకు తెలియాలంటే వాడి అటాక్ ఎలా ఉంటుందో నేను చూపించాలి ఇప్పుడు మీకు. అమావాస్య రోజు వస్తుందని, అర్ధరాత్రి దాటిన తర్వాతనే వస్తుందని, ఎండిన చెట్లు ఎక్కుతుందని, ఒంటరిగా వెళ్ళేటప్పుడు మీకు మెడ పట్టుకుంటుందని, గొంతు కొరికేసి రక్తం తాగుతుందని, అలా మీరు తెలుసుకున్నారు ఇంతవరకు. కానీ వాని దాడి ఎలా ఉంటుందో చూపించాలంటే, ఈ ప్రపంచంలో వాడు ఎవరిని టార్గెట్ చేయలేదో మీరు ఆలోచిస్తే, పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరిని వాడు టార్గెట్ చేశాడు, పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరిని వాడు కలిశాడు, పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరిపై వాడు దాడి చేశాడు. చివరికి ఎవరిని వదలకుండా దాడి చేయాలని ప్రయత్నించాడో చెప్పమంటారా? సాక్షాత్తు యేసు ప్రభునే అటాక్ చేశాడు ఇటు. ఎక్కడ అంటారా? ఆయన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనను శోధించుటకు వచ్చిన శోధకుడు ఎవరు చెప్పండి? అపవాది. అంటే యేసుప్రభుని కలిశాడు. యేసుప్రభుని ఏం చేయాలని ప్రయత్నించాడు? వాడు చెప్పినట్టుగా ఆయన చెయ్యాలని, ఆయనను తన వశము చేసుకోవాలని, ఆయనను తన వశీకరణంలోనికి రప్పించుకోవాలని వాడు ఎన్ని తంత్రాలతో ఆయన మీద దాడి చేశాడో మీరు చూస్తే, టైం చూసుకొని కొట్టాలని ప్రయత్నించాడు. పరిస్థితిని యూటిలైజ్ చేసుకోవాలనుకున్నాడు, పరిస్థితిని ఉపయోగించుకోవాలనుకున్నాడు. సమయం చూసి ఆయన దెబ్బతీయాలనుకొని వెయిట్ చేశాడు. చివరికి ఆయన ఆకలిగా ఉన్నాడు. 40 దినాలుగా ఏం తినలేదుగా, ఆకలిగా ఉన్నాడు. ఆకలి కొనగానే శరీరం బలహీనపడుతోంది. రక్తమాంసములతో వచ్చాడు, మర్చిపోకండి. శరీరం ఎప్పుడైతే బలహీన పడుతోందో అది వాడు దానిని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించాడు. ఇమ్మీడియట్గా యేసుప్రభు మీద అటాక్ చేసి రక్తం తాగాడేంటి? నో, వాడికి మన రక్తంతో పనే లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ నేను చెబుతున్నానండి, మీరు నమ్మరు, అపవాది లేదా దయ్యాలకు బ్లడ్డే కావాలనుకుంటే అవన్నీ కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉంటాయి. మీ దగ్గరకు ఎందుకు వస్తాయి? అంతేనా? ఒకవేళ దయ్యాలకు రక్తమే కావాలనుకుంటే అవి ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? బ్లడ్ బ్యాంక్కి వెళ్తే చాలు. బ్లడ్ బ్యాంక్లో సీసాలలో, బాటిల్స్లో రక్తం ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది. ఏ బాటిల్ అయినా పగిలిపోయినట్టుగా మీరు చూసారా? అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ బాటిల్స్ అన్నీ ప్రతిరోజు పగిలిపోతున్నాయి, బ్రేకింగ్ న్యూస్ అని ఎప్పుడన్నా విన్నారా? లేదే. దయ్యాలకు రక్తమే కావాలనుకుంటే బ్లడ్ బ్యాంకులో ఉండి బ్లడ్ బాటిల్స్ అన్ని ఖాళీ చేస్తాయి. దయ్యాలకు బ్లడ్డే కావాలనుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు చాలు, ప్రతి యాక్సిడెంట్లో అవి కూర్చుంటే చాలు, ఫుల్ బ్లడ్. అవి ఉండాల్సింది హాస్పిటల్లో ఉండాలి. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తారు, బ్లడ్ బాటిల్స్ అక్కడ దొరుకుతాయి, బ్లడ్ బ్యాంకుల్లో దొరుకుతాయి. ఆరోగ్యంగా చక్కకున్న నీ గొంతు మళ్ళీ అంత రిస్క్ తీసుకోవి, ఎందుకంటే నీకు ఫైటింగ్ వచ్చు, నీకు కరాటే వచ్చు, అవునా కదా? కనుక ఇవన్నీ మనకు తప్పుడు వార్తలు, సంకేతాలు, విషయాలు మనకు నేర్పించేశారు. యేసుప్రభు దగ్గరకు వచ్చి వాడు ఎలా అటాక్ చేస్తున్నాడో మీరు చూస్తే, యేసుప్రభు ఏ విషయంలో అయితే బలహీన పడుతున్నాడో ఆ విషయంపై మాటలు స్టార్ట్ చేశాడు. ఆకలిగా ఉన్నాడు, ఆయనకు ఆహారం కావాలి. ఇప్పుడు ఆకలిగా ఉన్నాడు, ఆహారం కావాలి. ఎప్పుడైతే శరీరం ఆహారం కావాలని కోరుకుంటుందో అప్పుడు వచ్చాడు. ఆకలిగా ఉన్నావు కదా నీవు, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినుకో, ఆ రాళ్ళను రొట్టెలు చేసి తిను. నీకు అర్థం కావట్లేదు, రొట్టె తింటేనే నువ్వు బ్రతుకుతావు. నువ్వు బతకాలంటే రొట్టె తినాలి, బ్రతకాలంటే తిండి తినాలి అని మొట్టమొదట ఆయనకు తిండి ఆశను చూపించింది. అంటే తిండి తింటేనే బ్రతుకుతావు, నువ్వు బ్రతకాలంటే అసలు నువ్వు బ్రతకడానికి
బ్రతకడానికి అవసరమైందే ఆహారం. నీకు అర్థం కావట్లేదు. నువ్వు తిండిని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఈ మధ్య డైట్ అంటున్నావు. తిండి తినాలి. తిండి తిన్నవాడికే కండ కలదోయ్ అన్నాడు ఒక. అంటే నీకు కండ కావాలంటే తిండి తినాలి. ఆ తిండి సంపాదించడానికి నువ్వు బ్రతకాలి. చెప్పు, ఎందుకు బ్రతకాలి? తిండి సంపాదించడానికి. తిండి ఎందుకు తినాలి? బ్రతకడానికి. బ్రతికెందుకు బ్రతకాలి? తిండి సంపాదించడానికి. తిండి ఎందుకు తినాలి? బ్రతకడానికి. వాడి మాయాజాలం ఎలా ఉందో చూడండి. వాడి మాయాజాలం. యేసుప్రభు కనుక కొట్టాడు ఇమ్మీడియట్గా. మనం ఉన్నింటే, నేనంటే ఎంత ప్రేమ బ్రదర్ నీకు, నేను ఆకలిగా ఉంటే రాళ్ళని రొట్టె చేసుకోమంటున్నావు, ఎంత మంచివాడివి. నిజంగా వాడంత ప్రేమగా ఉంటే ఆడే రొట్టెలు తెస్తాడు. మీరు ఆలోచించండి. యేసుప్రభు ఆకలిగా ఉంటే రొట్టెలు ఇచ్చాడా? రొట్టెలు చేసుకోమంటున్నాడా? చెప్పండి. చేసుకోమన్నాడు మంచోడు ఎట్లయితాడు చెప్పండి. ఆకలిగా ఉన్న వాడి దగ్గరకు వచ్చి రొట్టెలు ఇచ్చి, బలహీన పడుతున్నావు కదా, 2 రొట్టెలు తిను అంటే బాగానే ఉండేది. ఆడెందుకు ఇస్తాడు? ఆడెవ్వరికి ఇవ్వడు. ఉన్నది దోచుకునేవాడే అపవాది. వాడెవ్వరికి ఏమి ఇవ్వడు. ఉన్నవని వాడు తీసుకొని వాడి మాటలు ఎక్కిస్తాడు. యేసుప్రభు ఎలా దెబ్బతీయాలనుకుంటున్నాడు చెప్పండి? రొట్టె మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు రొట్టె మీద కాన్సన్ట్రేట్ చేయి. ఈ రొట్టె తింటేనే నువ్వు బ్రతుకుతావు. అప్పుడు యేసుప్రభు ఇమ్మీడియట్గా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ అపవాది దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన చెప్పండి జీవించును. మనిషి బ్రతకాలంటే మాట. ఎందుకంటే నువ్వు రొట్టెని చూపిస్తున్నావు కానీ ఆ రొట్టె ఎలా వచ్చిందో నువ్వు చెప్పట్లేదు అపవాది. ఆ రొట్టె రావాలంటే గింజ పండాలి. అది జొన్ననా, అది గోధుమనా, ఇంకొకట ఏదైనా కానివ్వండి. ఆ రొట్టె రావాలంటే పిండి ఉండాలి. పిండి రావాలంటే గింజ పండాలి. ఆ గింజ మొలవాలంటే పంట పండాలి. ఆ పంట పండాలి అని అంటే ముందు భూమి ఉండాలి. మరి ఆ భూమికి పంట పండించే సారం, ఆ భూమికి పంట పండించే తత్వం ఎవరిచ్చారు? అపవాది. నువ్వు అది చెప్పట్లేదు ప్రజలకి. భూమి కలుగునుగా కానీ ఏ మాట అయితే ఒకప్పుడు వచ్చిందో ఆ మాటే శక్తి గలదిగా భూమికి ఆ తత్వాన్ని ఇచ్చింది. ఒకప్పుడు దేవుని నోట ఆ మాట రాకపోతే భూమే వచ్చేది కాదు. భూమే రాకపోతే భూమికి ఆ గుణం ఉండేది కాదు. అసలు దేవుని నోట నుంచి వచ్చిన ఆ మాట భూమికి పంటను పండించే ఆ గుణాన్ని కనుక ఇవ్వకపోతే అపవాది, నువ్వు మాట్లాడుతున్న రొట్టె ఉండేది కాదు, దానికి అవసరమైన పిండి ఉండేది కాదు, ఆ పిండి రావలసిన గింజలు ఉండేవి కాదు, పంటనే ఉండేది కాదు. వీటన్నిటికీ ఈరోజు మన కడుపులో నిండుటకు రొట్టె ఆహారం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ ఆహారానంతటికీ మూల కారణం దేవుని నోట నుంచి వచ్చిన మాట అన్నది ప్రజలకు తెలియకుండానే నువ్వు బోధిస్తున్నావు అపవాది. యేసు ప్రభును తిండి చూపించి దీని మీద కాన్సన్ట్రేట్ చేయని తిండిని చూపించిందే కానీ ఆ తిండి వెనకల శక్తిగల మాట ఒకటి ఉందని మాత్రం ఆ మాట వరకు చేరనివ్వలేదు. ఆ ప్రయత్నం చేస్తే యేసు ప్రభు తిప్పికొట్టాడు ఆయన గనుక. కానీ వానికి ఒకటైతే ఆనందం మిగిలింది. ఈ తంత్రానికి నువ్వు పడలేదు కానీ వీళ్ళ అమాయకులు చాలా ఈజీగా పడిపోతారు అని ప్రపంచ ప్రజలందరినీ ఎక్కడికి ఆకర్షించిందో చెప్పనా? తిండి. ఏమి తిందుము, ఏమి ధరించుకుందుము కదా, ఏమి తిందుము, ఏమి త్రాగేదము, ఏమి ధరించుకునేదము. ఈ ఆలోచనలతోనే మన జీవితాలు మట్టి కలిసిపోతున్నాయి. తెలీదు మీకు? ఇంట్లో ఇల్లాలని చూడండి, ఆవిడ ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి చెప్పనా? హౌస్ వైఫ్. ఇల్లాలని ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఆలోచనలు ఎందులో ఉంటాయి? హౌస్ పైన ఉంటాయి. చాలామంది స్త్రీలను మీరు గమనిస్తే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు వంట పైన ఉంటాయి. ఏంటి ఈరోజు ఏం టిఫిన్ చేయాలి చేస్తుంది. పోనీ బైబిల్ చదువుకుంటుంది వెళ్ళి, అమ్మో మధ్యాహ్నం ఏం చేయాలి. మీరు ఆలోచించండి. అంటే ఏమి తిందుము కాదు, ఏమి వండేదము, అంతేనే కదా మొత్తానికి తిండి. పోనీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఏమన్నా బైబిల్ క్లాస్కి వస్తుందంటే నో 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 నో, పిల్లలు వస్తారు, ఆయన వస్తాడు, రాత్రికి ఏం వండేదము. కొన్ని జీవితంలో ఒకరోజు అంటే అదేంటిది మండేది. అది ఈ మండే కా కహానీ అయ్యి
ఇప్పుడు మంగళవాर का कहानी क्या है? एक ही कहानी हर दिन. కరెక్టే మాట్లాడాను బ్రదర్ హిందీ? రైట్. ప్రతిరోజు ఇదే కథనే. పోనీ అనుకుందాం, మండే వండిందే ట్యూస్డే ఏమైనా వండుతుందా? అమ్మ ఆయన ఒప్పుకోడు. నిన్న వంకాయ ఈరోజు వంకాయ, నో. కాయ మార్చాలి. నిన్న దోశ ఈరోజు దోశ, నో, మార్చాలి. కనుక ఆవిడ ఆలోచనలు ఎట్లా పెట్టిందంటే సాతాను ఇల్లాళ్ళు గురించి, అమ్మ నిన్న ఏ వండావు అదే వండకు, రేపు ఏం వండాలో నువ్వు ఆలోచించు. వీడు చెప్పడు, మళ్ళీ నువ్వే ఆలోచించు. రాత్రి పడుకునే ముందు ప్రతి ఇల్లాలు ఏం ఆలోచిస్తుంది చెప్పనా? రేపు ఏం వండవలేను. మళ్ళీ రేపు మధ్యాహ్నానికి రొటీన్, బ్రతుకంతా ఈ వండడం గురించి ఆలోచించి ఏమండి చివరికి జారిపోతారు. తిండి ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏం ధరించుకుందాము. మా ఊరికే చెప్పలేదు ఏమి తిందుము, ఏమి త్రాగేదాము, ఏమి ధరించుకుందామని. మీ వస్త్రముల గురించి, ఎక్కడ ఉండేదామని, మీ నివాసాల గురించి మీరు ఆలోచించకండి అని దీని గురించి ఊరికే చెప్పలేదు యేసుప్రభు వారు. మీ ఆలోచనలన్నీ ఎప్పుడు అక్కడ ఉంటాయని తెలుసు. ఎందుకంటే నన్ను ఎలా అటాక్ చేశాడు మిమ్మల్ని అందరూ అలానే అటాక్ చేశాడు వాడు. ఇక పిల్లలు అంటారు. పిల్లలు మీరేం చదువుతున్నారు? కేజీ టు పీజీ ఏదో ఒకటి చదువుతుంటారు. కేజీ అంటే ఎల్కేజీ, పీజీ అంటే చాలా ఉన్నాయి దాంట్లో. ఇన్ని చదువుల్లో ఏదో ఒక చదువులు మీరు చదువుతూనే ఉండాలి. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చదువులు ఉన్నాయి చెప్పండి, నాకు లెక్క చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చదువులు ఉన్నవి? మీకు అర్థం కాలేదు ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విద్యలు ఉన్నవి ఇప్పుడు చెప్తారు. చెప్పండి, ఎన్ని విద్యలు ఉన్నాయి? అది ప్రశ్న. మీరు డైరెక్ట్ నేను చెప్పే మాటలు మీకు అర్థం కాకపోతే అపవాది చెప్పే మాటలు ఎలా అర్థమైతే? కోటి విద్యలు ఉన్నాయి. చెప్పండి, విద్యలెన్ని? అందరూ చెప్పాలి. విద్యలెన్ని? మూడోసారి విద్యలెన్ని? ఈ కోటి విద్యలు ఎందుకు? చూసారా, చెప్పేశారు మీరు. కోటి విద్యలు ఎందుకట? కూడంటే తిండి. ఏంటి కోటి విద్యలు తిండేనా అంటే కోటి విద్యలు తిండే. అలా చెప్పుకుంటాం ఏంటి మనం? అలా చెప్పుకుంటే పరుగు పోదు. అలా చెప్పుకోం. ఏమో చెప్తాం, మావాడు బిఏ, మావాడు ఎంసీఏ, మావాడు ఎంఏ, ఎంటెక్ యుఎస్. ప్లీజ్ అంటండి. ఓఎస్, ఏఎస్, యుఎస్. ఎందుకు చదివారా ఎంటెక్, ఎంసీ ఎందుకు చదివావు, ఎంబీఏ ఎందుకు చేసావు అని అంటే నువ్వు అడక్కనా డైరెక్ట్గా అంటాడు. మళ్ళీ డైరెక్ట్గా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్లు ఇవన్నీ ఈ చదువులన్నీ కోటిలో ఉన్నాయా? కోటి కాకుండా వేరే కోటిలో ఉన్నాయా? మన దగ్గర ఉన్న హ్యాబిట్స్ దగ్గర ఉన్న కోటిలో ఉన్నాయండి. నో, మనం మాట్లాడుకుంటున్న కోటి విద్యలు ఇవన్నీ ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభును ఏ తిండినైతే చూపించి కొట్టాలనుకున్నాడో అక్కడ ఫెయిల్ అయ్యాడు. వాడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అదే విషయంలో అందరి విషయాల్లో చెప్పండి పాస్ అయిపోయాడు. మనందరం ఎక్కడున్నాం చెప్పండి? వాడి వశీకరణంలో ఉన్నాం. ప్రపంచంలో మొట్టమొదటి మానవులు ఆదాము, హవ్వమ్మలు. ఈ మానవ జాతిపై వాడు చేసిన మొట్టమొదటి అటాక్ ఎవరిపైన అనుకుంటున్నారు? హవ్వమ్మపై. అక్కడ కూడా వాడు దేని గురించి ప్రస్తావించాడు చెప్పనా? వాడు రాగానే దేని గురించి ప్రస్తావించాడు చెప్పండి? ఇది నిజమా? తర్వాత ఏముందో చెప్పండి? ఈ తోట వృక్షములలో ఏ వృక్షము పండునైనను తినవద్దని దేవుడు చెప్పాను. మళ్ళీ తిండే. ఆవిడ దగ్గర కూడా తిండి చెప్పాడు. అప్పుడు ఆవిడ ప్లేస్లో యేసుప్రభు ఉంటే ఏం చెప్పేవాడు? ఒరే, ఎప్పుడు గురించి తిండి గురించి ఎందుకు ఆలోచిస్తుంది, పక్క చెరుకు, నేను తండ్రితో మాట్లాడాలనేవాడు. కానీ హవ్వం ఏమనింది? తిండి గురించే కదా నువ్వు మాట్లాడింది? తిండి గురించే. పండు గురించే కదా? పండు గురించే. తినొద్దని చెప్పాడు దేవుడు. ముచ్చట్లు. దేని గురించిన ముచ్చట్లు ఇవన్నీ? తిండి గురించిన ముచ్చట్లు. తింటే ఏమవుతారు? చచ్చిపోతావు. అస్సలు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు కదా, మీరు చావనే చావరు, తిను అని వాడు చెప్పిన తర్వాత మీరు నమ్మరండి. రోజు చూసి చెట్టే ఈరోజు చూసింది హవ్వమ్మ తల్లి మళ్ళీ ఫ్రెష్గా.
రోజు చూసే పండునే చూసింది, కానీ ఈరోజు ఆ పండు ఎలా కనపడిందట? కన్నులకు అందమైనదియు చూపునకు రమ్యమైనదిగా కనపడేసరికి తీసేసింది. అంటే రోజు చూసే చెట్టునే చూపించాడు, రోజు చూసే పండునే చూపించాడు, కానీ అది చాలా బాగుందన్నట్టుగా చూపించాడు. హవ్వమ్మకు ఎవరిని చూపించాడో చెప్పండి? కంటికి కనబడే వాటిని చూపించాడు. ఒక స్త్రీని దెబ్బతీయడానికి వాడెన్నుకున్న మార్గం అదే. హవ్వమ్మను తన వశీకరణం ఎలా చేసుకున్నాడో చెప్పండి? హవ్వమ్మను తన వశంలోనికి ఎలా రప్పించుకున్నాడో చెప్పండి? బయట కనబడే వాటిని చూపించాడు. అపార్థం చేసుకోకండి. స్త్రీలను దెబ్బతీయడానికి వాడు ఈ మంత్రాన్ని, ఈ తంత్రాన్ని ఎన్నుకుంటాడని మర్చిపోకండి. మీరు గమనించండి, మీలో ఉండకపోవచ్చు, ఇక్కడున్న సోదరిమణుల్లో ఉండకపోవచ్చు, కానీ చాలామంది స్త్రీలకు పురుషుల కంటే బయట కనబడే వాటి మీద ఎక్కువ ఆశలు ఉంటాయి. పురుషులకు అన్ని ఆశలు ఉండవు, కానీ స్త్రీలకు ఎక్కువ ఉంటాయి. మీరు ఎలా చెప్పగలరు అన్నారనుకో, బంగారం అంటే పురుషుడికి ఇష్టమా స్త్రీకి ఇష్టమా చెప్పండి? ఖచ్చితంగా. చాలా సందర్భాల్లో ఈ గొడవలు ఇక్కడే వస్తాయి. పెళ్ళే 4 ఏళ్ళు లేనిది గొలుసు ఒక్కటన్నా కనీసం చిన్నది అంటుంది. 40 సార్లు అడుగుతుందండి నెలకి. కానీ ఏ రోజన్నా ఈ 40 సార్లలో పెద్ద గొలుసు ఏమవుద్దు, చిన్నది నువ్వు ఒకటి చేయించుకో నేను ఒకటి చేయించుకుంటానని మాత్రం అనదు. ఎందుకంటే అయ్యగారి మెడలో కూడా ఉండదు, కానీ ఎప్పుడు ఆలోచించదు. ఎస్ ఆర్ నో ప్లీజ్, ఓటేయండి నాకు. మళ్ళీ ఓటేయరు. కానీ ఈతగాడి సంగతి ఏంటి? ఏ రోజన్నా కౌంటర్, మళ్ళీ నాకు కూడా లేదుగా గొలుసు, మరి నేను ఎప్పుడు ఆలోచించలేదని మాత్రం అన్నాడు. ఈ నెల కుదరదులేవే, వచ్చే నెల చూద్దాం, ఇంకొక నెల చూద్దాం, ఇంకొక నెల చూద్దాం అంటాడే కానీ నాకు కూడా గొలుసు కావాలని ఉంది మాత్రం అని ఏనాడనడు. ఇక మీరు చెప్పండి అధ్యక్ష, బంగారం అంటే ఎవరికి ఆశో? నేనేం చెబుతున్నానంటే, హవ్వమ్మను స్త్రీని దెబ్బతీయడానికి లోకంలో ఉన్న వాటిని చూపించాడు. ఈరోజు కూడా స్త్రీలను దెబ్బతీయడానికి అదే చేస్తున్నాడు. చాలామంది కుటుంబాల్లో గొడవలు దేనికంటే, భర్త ఆదాయం కంటే భార్య కోరికలు ఎక్కువ. అవి తీర్చడానికి ఈయన ఏవో చేయాలి, ఏవో ఒక్కొక్కసారి తప్పుటడుగులు వేయాలి, ఇబ్బందుల్లోకి వెళ్ళాలి. తప్పుటడుగులు లేకైనా అప్పుటడుగులకైనా వేయాలి కదా. తప్పుటడుగులు కాకపోయినా చెప్పండి, అప్పుటడుగులైనా. అప్పుటడుగులు అంటే అర్థమైపెట్టింది మీకు. నేరాలు ఘోరాలు అప్పులు, నేరాలు ఘోరాలు అప్పులు. నీ చావు నువ్వు చావు నాకైతే అంటే కుదరదు. ఎన్నో ఉన్నాయి, ఒకటి చెబుతున్నాను. సమాజంలో ఉన్న వాటిని చూపించి వాటిపైన మీ కన్ను పడేలా చేస్తాడు. తెలియకుండానే వాడు మీ చేత వాని దురాశలు, అంటే వానికి కూడా దురాశలు ఏంటి? మీరు దేవుని మాట వినకుండా, దేవుని పై కాన్సన్ట్రేట్ చేయకుండా మిగిలిన వాటిపై కాన్సన్ట్రేట్ చేయించి చివరకు వాడున్న స్థలంలోనికి మిమ్మల్ని చేర్చడమే వానికున్న పెద్ద దురాశ. వస్తువులపై మమకారం పెంచి వాడు మిమ్మల్ని వాడి చేతిలోనే తీసుకున్నాడు. మొదటి స్త్రీని దెబ్బతీయడానికి వాడు ఎన్నుకున్న తంత్రం అదైతే, మొదటి పురుషుని ఎలా దెబ్బతీశాడో చెప్పనా? పండుని ఈవిడకు చూపించాడు, ఈవిడను భర్తకు చూపించాడు. మీరు ఆలోచించండి. పండుని స్త్రీకి చూపించాడు, స్త్రీని పురుషునికి చూపించాడు. పండుని స్త్రీకి చూపించాడు, స్త్రీని పురుషుడికి చూపించాడు. నేనొచ్చి పండు తినమంటే నువ్వు ఎలాగ తినవు కనుక అదేదో ఆవిడ చెబితే నువ్వు ఖచ్చితంగా పెట్టావు. మీరు జనరల్గా ఆలోచించండి. అదే అపవాది ఆదాం గారి దగ్గరకు వచ్చి పండు చాలా బాగుంటుంది అంటే పడేలని కొట్టేవాడు. ఎందుకంటే ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు దానిపైన. కానీ ఈయన పడిపోవాలంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెబితే పండు దిగుతుందో ఆవిడ చెప్పాలి. ఆవిడ చెప్పింది, అయ్యగారు పడిపోయారు. ఎవరిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంలో కొట్టాలో అలా కొడతాడు. అది నేను చెప్తున్నాను మీకు.
తిండి మీద మీకు అంత ఇంట్రెస్ట్ లేదా? వదిలేయి. తిండి ఒకటే ఏంటి, నా అస్త్రాలలో ఉండేది, నా అంబుల పొదిలో చాలా ఉన్నాయి. వాడు యేసుప్రభు తిండి దగ్గర పడలేదు. వాడు వెళ్ళిపోయాడా చెప్పండి? యేసుప్రభు తిండి దగ్గర పడలేదు. పడకపోయేసరికి వాడు వెళ్ళిపోయాడా? విత్డ్రా అయిపోయాడా? రింగ్లో నుంచి బయటకు వచ్చాడా? ఇంకా పోరాడుతున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే అంటే అర్థం ఏంటి? రెచ్చగొడుతున్నాడు. మనం ఉంటే ఏం చేస్తాను చెప్పండి? ఆ మాట అన్న తర్వాత మనం ఏమంటాం చెప్పండి? అరే నువ్వు ఆ మాట అన్నావు కనుక నేను దిగుతున్నాను, లేకపోతే నేను దేవుని కుమారుడు కాదా? నీ నోటితో ఒప్పిస్తాను చూడని మనం వాడు ఏం చేయమన్నా అది చేస్తాం చివరికి. చాలామంది పురుషులు ఏమంటే సర్కిల్ బాగుండదు. స్త్రీలు చాలామంది బాధపడేవారు, మా ఆయన గారి సర్కిల్ బాగుండదండి, మా ఆయన మంచోడే, ఆయన సర్కిల్ బాగాలేదండి. దానికి నాకు భయం ఏంటంటే ఆ సర్కిల్లో ఆయన చెడిపోతాడేమో, ఆ సర్కిల్లో ఆయన దెబ్బతింటాడేమో అని చాలామంది స్త్రీలు బాధపడుతుంటారు. ఎందుకంటే మెయిన్ చాలామంది ఈ పురుషులకు ఉండే సర్కిల్లో చాలామంది అలవాటు ఏంటంటే ఎక్కువ తాగుడుకు అలవాటు పడిన సర్కిల్. ఈ అయ్యగారు తాగరు, ఈయన మంచోడే. ఒకప్పుడు మంచోడే, తర్వాత అలవాటు చేసుకున్నాడు. ఏ రోజైనా కూడా మీరు మైక్ తీసుకుని ఇంటర్వ్యూ చేయండి అని, మీరు ఎలా ఇంత మంచి తాగుబోతులు అయ్యారు అని అడగండి. అప్పుడు ఆయన అదొక విచిత్ర గాథ అని మొదలు పెడతాడు. అదేదో మా ప్రేక్షకులకు తెలియజేయండి అంటే అప్పుడు చెబుతాడు. ఏమని చెబుతాడు? అది నా పెళ్ళి కాని రోజులు. వెళ్ళిపోతాడు, మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తాడు. ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది మా కాలేజీలో, బాగుంది. ఆ రోజు అందరూ కూర్చున్నాం, అందరూ తాగుతున్నారు. నన్ను మాత్రం అడిగితే థమ్సప్ తప్ప నేనేం తాగనానండి అని నేను అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు తాగకపోతే మేము తాగం, దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి. అలా మొదలై చివరికి వాళ్ళు ఒక మాట అన్నారండి, అదే నా జీవితాన్ని మార్చింది. ఇంతకీ ఏంటి ఐడియా అని అడిగితే వాళ్ళు అన్నమాట, నువ్వే గనుక అయితే అన్నారండి. అంటే యేసుప్రభు నీవు దేవుని కుమారుడవైతే అనే అపవాది అన్నట్టుగా నన్ను ఒకరోజు మరొక మాట వీళ్ళు అన్నారు. ఆ మాటకండి ఎవడు ఊరుకుంటాడు చెప్పండి, మాటకు. అలా మొదలైందండి ఈరోజు అభివృద్ధి పథాన నడుస్తుంది నా జీవితం. నేనేమంటున్నానంటే యేసుప్రభును దెబ్బతీయడానికి తిండి విషయంలో ఫెయిల్ అయితే ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు, మర్చిపోకండి. పురుషులు ఎక్కువగా పడిపోయేది రెచ్చగొడితే రెచ్చిపోవడాలి, తర్వాత జీవితం అంతా పుచ్చిపోతుంది. ఏమండి నేను చెప్పేవని వాస్తవాలా కాదు, మీరే చెప్పండి. 100% యేసుప్రభు అక్కడ పడిపోలేదు. ఇక చివరికి ఏం చేశాడంటే ఎక్కడ పడకపోయినా ఈ లోకాన్ని, ఈ భూప్రపంచాన్ని చూపిస్తే పడిపోతాడు అనుకొని లోక రాజ్యములన్నిటినీ చూపించిందట. అంటే ఇన్ని చూపిస్తే ఏమైనా పడిపోతాడేమో, ఎందుకంటే నువ్వు వచ్చింది వీటి కోసంగా, అంటే నీ ప్రజల కొరకే కదా. ఈ ప్రజల కొరకు నువ్వు వచ్చావు కనుక ఆ ప్రజలు నేను నీకు ఇచ్చేస్తాను. లోక రాజ్యములను చూపించాడు, ఆయన పడగొట్టాలని చూశాడు, ఆయన పడిపోలేదు. మనకేం చూపిస్తాడు చెప్పండి? మనకేం చూపిస్తాడు? లోకరాజ్యాలంత అవసరం లేదు, మనం అంత గట్టోళ్ళం కాదు. 100-200 గజాలు చూపిస్తే చాలు హైదరాబాద్లో కదా, ఒక 100-200 గజాలు చూపిస్తే చాలు. చాలామంది ఉద్యోగస్తులు లంచాలకు అలవాటు పడతారు, అవునా కదా చెప్పండి? లంచాలకు మొదట్లో చాలా చక్కగా, మొదటి సంవత్సరం ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా జరుగుతుంది, సాఫీగా, నీతిమంతుడు, యథార్థవంతుడు, వెరీ గుడ్, కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చాలా సూపర్గా ఉంటుంది. రాను 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 ఏ మాటలు ఇతనికి వస్తాయి చెప్పండి? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉద్యోగంలో ఉంటూ ఏం సంపాదించలేదంటే ఇది అమాయకుడు ఉన్నట్టున్నాడు అంటాడు ఎవడో. నిన్నగాక మొన్న వచ్చాడు ఆడు బిల్డింగ్ కట్టాడు, నిన్నగాక మొన్న వచ్చాడు ఆడు ఇప్పుడే శంషాబాద్ పక్కనే ఉన్నాడు. వీడికి ఆశలు. ఆడు 1000 గజాలు ఉంటే కనీసం ఒక 100 గజాలు లేకపోతే బాలేదు. తప్పుడు సంపాదనకు అలవాటు పడతాడు. మీకు అర్థమవుతుందా? లోకాశలను చూపిస్తాడు, మనిషిని దెబ్బతీస్తాడు. ఇక మీరు అన్నీ ఆలోచించండి. ఇక ప్రపంచమంతా
ఏదో ఒక విషయాల్లో వాని ఆశలు, వాని దురాశలు ఏంటో మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ దేవునికి ఉండవలసిన స్థానం మనుషుల మధ్య ఉండకుండా, దేవుని ఆలయమైన ఈ శరీరములో దేవునికి చోటు లేకుండా, దేవుని గురించి ఆలోచించకుండా మనుషులు బ్రతకాలని బ్రతికేట్టుగా చేయడమే వానికున్న దురాశ. దాని కొరకు వాడు ఎన్నో అలా విసిరాడు. అలా వల విసిరేసరికి వలలో నుంచి ఇన్ని వచ్చేసాయి తంత్రాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క తంత్రానికి పడిపోయారు. అపవాది తంత్రములను ఉపయోగించాడు, బైబిల్లో మర్చిపోకండి. అలా ఈ ప్రపంచాన్నే వాడి వశీకరణం చేసుకున్నాడని మర్చిపోకండి. అలా వాడి వశములో ఆల్రెడీ వాడి వశీకరణానికి మనం పడిపోయామేమో కూడా ఆలోచించండి. రాత్రి ఆలోచిస్తే ఎక్కడో ఏదో ఒక చోట మనము కూడా వాడి బానిసత్వంలో ఉన్నాము అనేది కూడా తేలిపోతుంటుంది. ఇది లోకానికి తెలియని మహాజ్ఞానం. మరి ఏం చేయాలి? ప్రాబ్లం అర్థమైపోయింది మీ అందరికీ. ఏం చేయాలో మీకు తెలియాలంటే చాలా సింపుల్. బైబిల్లో ఆయా తరాలలో అక్కడక్కడ ఎంతోమంది భక్తులు మన కంటికి కనపడతారు. ఆ భక్తుల జీవితాలను మీరు చదవగలిగితే విచిత్రం ఏంటంటే, వీళ్ళు సాతాను వశీకరణంలో ఉండకుండా ఆరోగ్యకరంగా మాట్లాడుకుంటే దేవుణ్ణే వారి జీవితంలోనికి రప్పించుకున్న గొప్ప జీవితాలు వీళ్ళవి. పరలోకంలో ఉన్న దేవుణ్ణి వారి జీవితాల్లోనికి రప్పించుకొని వారి మనసుల్లో దేవునికి చోటిచ్చి దేవుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించే విధంగా చేసుకున్న గొప్ప జీవితాలు వారివి. ఉదాహరణకి హేబేలు గారు. కయ్యూను హేబేలు విషయంలో ఎవరి విషయంలో దేవుడు ఆనందించాడో చెప్పండి? హేబేలు విషయంలో. తర్వాత హనోకు, తర్వాత నోవహు గారు. నీ తరము వారిలో నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడుగా కనపడుతున్నావు అని చెప్పాడంటే తన నీతి చేత దేవుణ్ణి తన దగ్గరికి రప్పించుకున్నాడు, తన మనసులోనికి రప్పించేసుకున్నాడు. తండ్రి నోవాహు గురించి గొప్పగా ఆలోచించే జీవితాన్ని నోవాహు కలిగి ఉన్నాడనంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నోవాహు గారు దేవుణ్ణే దేవుడు తన గురించి ఆలోచించే విధంగా చేశాడంటే పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా దేవుణ్ణి తన వశం చేసుకున్నట్టుగా కనపడుతుంది చూడండి. వశం చేసుకున్నా అంటే అర్థం ఏంటి? తన గురించి ఆలోచించేలా చేశాడు దేవుణ్ణి. అబ్రహాం గారితో మాట్లాడుతూ సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాడన్న విషయం అబ్రహాం చెప్పాలేంటి దేవుడు? చెప్పండి. సొదొమ గొమొర్రాలను కాల్చబోతున్నాడన్న విషయం అబ్రహాంకు వచ్చి చెప్పాలా? చెప్పండి. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచేదనా అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? నీకు చెప్పకుండా నేను చేయలేకపోతున్నానయ్యా అంటున్నాడు ఇక్కడ. అంటే అబ్రహాము తన విశ్వాసము చేత దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? వశీకరణం చేశాడు. వశీకరణం అంటే అబ్రహాం చెప్పినట్టుగా దేవుడు వింటున్నట్టుగా అని చూడకండి. అబ్రహాముకు చెప్పాలని దేవుడు ఆలోచిస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? తన విశ్వాసము చేత దేవుణ్ణి అంత ఇంప్రెస్ చేసేసాడు. నా సేవకుడైన యోబును చూచితివా? బా, ఎంత మంచి యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, నా యందు భయభక్తులు కలిగినవాడు అని దేవదూతల ఎదుట, కోటాను కోట్ల దేవదూతల ఎదుట ప్రత్యేకంగా యోబు గారి ప్రస్తావన తీసుకొని వచ్చాడంటే ఆ ముల్లోకాలను ఏలుతున్న సృష్టికర్త యోబు గారు దేవుడు తన గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితికి ఎదిగాడు. దేవుని ప్రేమను ఇది మీకు అర్థమవుతుంది ఇప్పుడు. దేవుని ప్రేమను తమ వశము చేసుకున్న భక్తులు వీళ్ళందరూ. దేవుని వశం చేసుకున్నారంటే మీకు అది అర్థం కాకపోవచ్చు. దేవుని ప్రేమను, దేవుని ఆలోచనలను, దేవుని మనస్సును వారి వశీకరణం చేసుకున్న భక్తులు బైబిల్లో మన కంటికి కనపడతారు. దావీదు గారి గురించి మాట్లాడతాను, ఏమంటాడు చెప్పండి? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అంటే దేవుని అభినందనలను వశీకరణం చేసుకున్నవాడు దావీదు గారు. ఇక మనందరికీ మార్గదర్శిగా ఈ లోకానికి వచ్చిన యేసుప్రభు, ఆయన గురించి తండ్రి అన్నమాట చెప్పండి. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడంటే
తండ్రికి ఉండే అన్నిటినీ, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన అభినందన ప్రతిదీ కూడా యేసుప్రభు వారు తన వశీకరణం చేసుకోగలిగాడు. తన జీవితంలో తన భక్తిని చూపించి, విధేయతను చూపించి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి. ప్రియులారా, ఆ తర్వాత ప్రారంభ అపోస్తలులు కానివ్వండి, ప్రారంభ క్రైస్తవ్యం కానివ్వండి, బైబిల్లో ఉన్న ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తులందరూ కూడా దేవుని అభినందనలను, దేవుని చెప్పండి ఇంకా మెప్పుకోలును, ఇంకా దేవుని సంతోషాన్ని, దేవుని ఆనందాన్ని, దేవుని ప్రేమను, ఏకంగా దేవుడు ఇద్దామనుకుంటున్న పరలోకాన్ని, నిత్య జీవాన్ని, దేవుని ఆలోచనలను తమ వశీకరణం చేసుకోగలిగారంటే అలాంటి వారందరూ ఈరోజు మన ముందు వారి జీవితాల్లో ఒక ఆదర్శం. ఆదియందు వాక్యమై ఉన్న, దేవుడై ఉన్న యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడే, ఆ పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చాడే, అదొక మనకు రోల్ మోడల్ లైఫ్. అది ఇక్కడ కూర్చున్న మనందరం కూడా తండ్రిని అంత ఆనంద పెట్టాలంటే యేసుప్రభు వారి జీవితాన్ని ముందు పెట్టుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి సాతాను వశీకరణంలో నుంచి బయటికి వచ్చి మన బ్రతుకు చేత, మన భక్తి చేత, మన విశ్వాసము చేత ఆత్మఫలములని గలతీ పత్రికలో ఉందే వాటన్నిటినీ మన జీవితంలో అనుభవించి, భళా మంచి దాసుడా, నిజమైన బిడ్డ అని దేవుడు మనల్ని అనగలిగే అంత ఆయన మెప్పుకోలు, ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని మనం వశీకరణం చేసుకుందాం. సాతాను వశీకరణంలో ఉండి నరకానికి వెళ్ళిపోదామా? దేవుని ప్రేమనే మన జీవితంలో చూపించి, దేవుని ప్రేమను పొంది, దేవుని ఆనందాన్ని మనం వశీకరణం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చిరకాలం ఆయనతో ఉందామా అన్నది నిర్ణయాన్ని మీకే వదిలేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పిల్లలు ఎంతో ఆశతో ఈ మాటలు విని ఉన్నారు. సాతాను కబంధ హస్తాలలో ఉండి, వాడి మాయలో ఉండి, ఈరోజు ఇప్పటికే లోకానికి మా జీవితాలు సమర్పించాం. అక్కడ నుంచి బయటకు వచ్చి తండ్రి, మీ ప్రేమను మేము వశీకరణ చేసుకునేలా, మీ ఆనందాన్ని మాలో మీరు చూసేలా, ఈ లోకంలో అంత గొప్ప భక్తి గల బ్రతుకును మేము బ్రతికి, మీ కుమారుని రాకడలో పాత్రులుగా ఎంచబడి, తల ఎత్తుకొని నిలబడి, మీ వద్దకు వచ్చి మీరు ప్రసాదించే నిత్య జీవాన్ని పొంది శాశ్వత కాలం మీతోనే ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని చేరియున్న మీ ప్రియులైన పిల్లలందరి కొరకు మరొక్కసారి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారికి వాక్యం పట్ల ఉన్న ఆసక్తిని బట్టి వారి అవసరాలు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే తీర్చమని, ఈ ప్రాంతంలో తిరిగి ప్రారంభించిన కార్యనిర్వాహకులు వారికి రావాల్సిన ఈవులు దయచేయమని, మీ పిల్లలు బయలుదేరి వెలుచుండగా క్షేమంగా వారిని చేర్చమని, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మా అందరికీ ఆయుష్ ఉంటే మేమందరం మరొక్కసారి కలుసుకొని మీ వాక్యము వినుటకు, ఆలోచించుటకు, మాట్లాడుకున్నటకు తండ్రి తరుణాన్ని, అవకాశాన్ని దయచేయమని కోరుచు మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన అడుగుచు మీ బంగారు పాదముల యొద్ద పెట్టి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.